మనకి 51 శ్లోకాలు ఉన్నాయి అనుకో. 51 శ్లోకాలు ఉన్నాయి. దీంట్లో వచ్చేసి మనం 1 నుంచి 7 వరకు చూసుకున్నామంటే 1 నుంచి 2 ఏమో విదురుడి యొక్క ప్రశ్నలు, ఆయన ప్రచేతాసు ఏ విధంగా ఆ, ముక్తి అంటే ఏ విధంగా భగవంతుడి దగ్గరికి చేరారు, ఆ, మళ్ళీ ఈ లోకంలో కూడా ఏ విధంగా ఎంజాయ్ చేశారు ఇవి తెలుసుకోవాలనుకుంటున్నాను అన్నారు. తర్వాత 3, 4లో వచ్చేసి వాళ్ళు 10,000 సంవత్సరాలు రుద్రగీతం పాడుతూ భగవంతుడు తృప్తి చెంది వాళ్ళకి ప్రత్యక్షమవుతాడు. 5, 6, 7లో భగవంతుడి యొక్క అందాన్ని వర్ణిస్తారు. ఆయన ఏ విధంగా ఉన్నారు, ఎలా ఉన్నారు, వనమాల వేసుకొని ఇవన్నీ కూడా కౌస్తుభంతో ఉన్నారు అని. ఆ తర్వాత మనకి 8 నుంచి ప్రచేతాస్తోటి భగవంతుడు మాట్లాడడం మొదలు పెడతాడనమాట. సో ఎప్పుడైతే ఆయన మాట్లాడుతూ ఉన్నాడో మనకి నిన్న అనుకున్నాము కొన్ని లెసన్స్ ఉన్నాయి వాటిల్లో అవి చెప్పుకుందాము అనేసి. సో నిన్న ఏమంటారు, సమయానికి కొంచెం ఇదిగా ఉండేసి మనం చెప్పుకోలేదన్నమాట. సో మనకి 8 నుంచి వరుసగా శ్లోకాలు చూసుకున్నామంటే ఒక 5, 6 లెసన్స్ మనం గట్టిగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. మన అందరివి కూడా ఎలా అయితే ప్రపాదులు వారు చెప్పారో ఒక ఐకమత్యంతో, ఒక మైత్రీ భావంతో మనము భక్తి అనేది చేసుకోవాలి. అది భగవంతుడికి ఎంతో ప్రసన్నతని కలిగిస్తుంది అనేసి మనం మెయిన్గా అన్నమాట. భగవంతుడి సంతోషం కలిగించడానికైనా మనకి ఏదైతే ఉందో మనందరికీ కూడా ఒక పర్పస్ అనేది ఏదైతే ఉంటుందో అది కామన్ గా అందరికీ ఒకటే ఉండాలి. అది ఏంటి అంటే భక్తి యోగము అనమాట. సో భగవంతుడి తృప్తి కలిగించేది ఏంటి, మనందరము ఐకమత్యంతో మైత్రీ భావంతో భక్తిని కొనసాగించడం అనేది ఎంతో సంతోషకరమైంది. రెండోది వచ్చేసి మనకి ఎప్పుడైతే మనం ఒబీడియన్స్ గా ఉంటే మనము ఏమంటారు ఒక వినయ విధేయతలతోటి ఉంటామో అప్పుడు మనకి సంతోషాన్ని కలుగజేస్తుంది అనేది ఒక లెసన్ అన్నమాట. ఇంకోటి మనం ప్రపాదుల వారి బుక్స్ చదువుతున్నా లేకపోతే ఎవరైనా మన ఆచార్యులు చెప్పే వాటిని గనక మనం ఫాలో అవుతున్నాము అంటే మనం వాళ్ళది చెప్పింది వింటున్నా కూడా చదువుతున్నా కూడా డైరెక్ట్ గా మనం భగవంతుడి నుంచి వింటున్నట్టే, భగవంతుడి నుంచి భగవద్గీత అంటే భగవంతుడి యొక్క పుస్తకం తీసి చదువు మనం చదువుతున్నట్టే అనేది మనం అర్థం చేసుకోవాలి అనేది ఒక లెసన్ అన్నమాట. సో ఇంకా ఏంటంటే మనం మన జీవితంలో మనకి ఈ ఏమంటారు ఈ భౌతిక ప్రపంచం అంతా కూడా అసూయ ద్వేషాలతోటి ఉంటుందన్నమాట. సో ఈ అసూయ ద్వేషాలు అనేవి మనకి ఆ ఎప్పుడు కూడా ఈ భౌతిక ప్రపంచంలో ఉంటాయి. దాన్ని మనం ఏదో పెద్దగా దాన్ని పట్టించేసుకొని ఇలాగున్నారు అలాగున్నారు అనేసి వాటి మీద మనం అంతగా కాన్సన్ట్రేషన్ చెయ్యకూడదు అని. మెయిన్ గా మనకి ఎక్కడ వచ్చింది ఇది అంటే ఇంద్రుడిది అనమాట. ఇంద్రుడు ఎలాగైతే అప్సరసని పంపిస్తారో ప్రాములచర్ అక్కడ మనకి ప్రపాదులు వారు చెప్తారనమాట. సో అందుకని ఏంటంటే అది న్యాచురల్, దాన్ని ఒక పెద్దగా తీసుకొని మనం భక్తిలో ఇది ఆట అది అనుకోకుండా మనం కంటిన్యూ చేస్తూ ఉండాలన్నమాట. సో ఈ ఎన్విఎస్ అనేది ఈ జలసి అనేది తగ్గాలి అని అంటే వాళ్ళకి ఎక్కువగా కలిగించకుండా ఉండాలి అంటే మనం ఏదైనా సక్సెస్ కానీ ఏదైనా ఉందనుకోండి దాన్ని మనము ఎక్కువ మందితో షేర్ చేయకుండా దాన్ని ఎంతో ఒక అంటే బాగా క్లోజ్ గా ఉండే వాళ్ళతో మాత్రమే మనం షేర్ చేసుకోవాలి అనే లెసన్ ఒకటి మనం నేర్చుకున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఆ ఏమంటారు ఇది గృహస్థ లైఫ్. సో గృహస్థ లైఫ్ లో ఏంటి అంటే మనకి ఆ, వాళ్ళు ఏం చేస్తారు, మెటీరియల్ భౌతిక ఆనందాన్ని భౌతిక జీవితాన్ని వాళ్ళు తీసేస్తూ ఉంటారు. రిజెక్ట్ అంటే వాళ్ళు దాన్ని వ్యతిరేకిస్తూ ఉంటారు అనమాట. వాళ్ళు ఎప్పుడూ కూడాను ప్రతి భౌతికమైన పనిని కూడా ఆధ్యాత్మికంగా మార్చుకుంటూ ఉంటారనమాట. అందువల్ల ఏం చేస్తారు, ఆ రిజల్ట్స్ అంతా కూడా భగవంతుడికి అర్పిస్తూ ఉంటారు. సో దానివల్ల ఏమవుతుంది మనకి, నేను చెప్పుకున్నాం భౌతికమైన పని భగవంతుడిని సెంటర్లో పెట్టుకుని ఆధ్యాత్మికంగా మారుస్తారు. సో దానివల్ల మనం చేసే కర్మలన్నీ కూడా భగవంతుడి తృప్తి కోసం అయినప్పుడు ఏమవుతుంది, అవి బట్ట అకర్మలుగా మారుతాయి అనమాట. ఆ కర్మ అంటే కర్మ ఫలాలు అనేవి మనకి అంటవన్నమాట. సో అందుకని అదే మనకి పెద్ద సక్సెస్ ఏంటి అంటే మనకి ఇదేనమాట. సో అందుకని అది. నెక్స్ట్ మన లైఫ్ లో బోరింగ్ కలుగుతుంది అంటే కారణం ఏంటి, మనసు దాంతో అలాగండి. ఎంజాయ్ సరే. చేయలేకపోయినప్పుడు, అంటే నిన్న మనం జపం సంగతి ఉదాహరణగా అర్థం పడుతుంది. చెప్పుకున్నాం. అవును అవును. సో అందుకని మనకి ఏమంటే అలాంటి బోరింగ్ స్పిరిచువల్ లైఫ్ లో మనకి బోరింగ్ ఇలాంటిదన్నీ కూడా మనం అవాయిడ్ చేయాలి అంటే మనం ఏం చేయాలి అంటే భగవంతుడిని ప్రే చేసుకోవాలన్నమాట. భగవంతుని ప్రే చేసుకొని మనకి ఎప్పుడు కూడా ఆనందం అనేది ఎలాగా న్యూ ఇయర్ కొత్త కొత్తగా నూతనంగా వృద్ధి చెందుతూ ఉంటే మనకి బోరింగ్ అనేది ఉండదన్నమాట. సో నేను మనం చాంటింగ్ భగవంతుడి యొక్క సేవ చేస్తూ ఉన్నప్పుడు ఇంకా ఇంకా ఆనందం పెరుగుతూ ఉంటుంది అని చెప్పుకున్నాం కదా అది. సో అది ఎవరిస్తారు మనకి,
ఆ కొత్తదనం అనే దాన్ని? పరమాత్మ. హరే కృష్ణ. ఆ? పితృరుపిణి మాతాజీ. పరమాత్మ అన్నాను మాతాజీ. పరమాత్మ. పరమాత్మ, ఎగ్జాక్ట్లీ. సో అందుకే మనం భగవంతుని ఏం ప్రే చేసుకోవాలి? నాకు ఆ స్పిరిచువల్ లైఫ్ అనేది ఎప్పుడైతే ఆధ్యాత్మిక జీవితంలో బోర్ కొట్టకుండా దాన్ని ఇంకా ఇంకా కొత్తదనం వచ్చేలాగా నాకు ఆశీర్వదించండి అని చెప్పేసి మనము భగవంతుడిని ప్రే చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా మనకి ఈ పాయింట్స్ అన్ని కూడా మనం తీసుకొని ఇవన్నీ కూడా, ఇంకోటి ఏంటి అంటే మనకి భగవంతుడు ఎప్పుడైనా ఈ బెనిడిక్షన్స్ అంటే ఏమంటారు, కోరికలు కాదు, ఏమంటారు దాన్ని? మాతాజీ వరాలు benediction. మాతాజీ. వరాలు. యా. సో భగవంతుడు మనకి వరాలు ఇస్తాడు, మనకి స్ట్రాంగ్ సెన్సెస్, మనీ, అవన్నీ కూడా ఇస్తాడు. సో వాటన్నిటిని వదిలేసి వెళ్ళిపోవాలా మనము? అక్కర్లేదు మాతాజీ. దాని మీద తామరాకు మీద నీటి బొట్టు లాగా ఉంది. యా, ఎగ్జాక్ట్లీ. మనం వాటిని తామరాకు మీద నోటి బట్టి లాగా వాటికి అటాచ్ అవ్వకుండా మనం చక్కగా భగవంతుడి సేవకి వాటన్నిటినీ కూడా వినియోగించుకోవాలి. సో ఇవి అనమాట మెయిన్గా గృహస్థ లైఫ్ ఎలా ఉండాలి అనేది. మనకి ఏదైనా బోర్ కొడుతుంది అంటే మనం భగవంతుడిని ఎలా ప్రార్థన చేసుకోవాలి అనేది, ఐకమత్యంతో మనం మైత్రితోటి మనం భక్తి చేసుకుంటే భగవంతుడి ప్రసన్నులు అవుతాము అనేసి మనకి రకరకాల అంటే వరాలు లాంటివి ఇచ్చి మనకి అధికమైన సంపత్తి, అధికమైన కీర్తి ఇవన్నీ ఇచ్చినా కూడా వాటన్నిటిని మనము వద్దనుకొని పారిపోవాల్సిన పని లేదు. వాటిని భగవంతుడి సేవలోకి వినియోగించుకోవాలి అని ఇవన్నీ కూడా మనము లెసన్స్ నేర్చుకున్నాం అనమాట. ఇంకోటి ఎన్విఎస్. ఓకే, సో మనం నిన్న ఎక్కడి దాకా వచ్చామో ఆ విధంగా మనం 20 వరకు కూడా భగవంతుడు వాళ్ళతో మాట్లాడతాడు అనమాట, ప్రచేతాస్తో. తర్వాత వీళ్ళు రివర్స్గా ప్రచేతాస్ ఏం చేస్తారు, 22 నుంచి 32 శ్లోకాల వరకు కూడా భగవంతుడితోటి. అయితే ఎలా మాట్లాడారు వాడు ప్రతి శ్లోకాకి? నమో అని భగవంతుడిని నమస్కారం చేస్తూ ప్రతి శ్లోకాకి కూడా, ఈ 10 శ్లోకాల్లో కూడా నమో అనేది కంపల్సరీ వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం 24వ శ్లోక ఒకటి చాలా ఇంపార్టెంట్, పదాలు కూడా చాలా ఈజీ, నేర్చుకుందాము అని చెప్పాను. ఎవరికైనా గుర్తుందా శ్లోక? గుర్తుంది మాతాజీ. హరే కృష్ణ. నిన్న చెప్పారుగా నేర్చుకోమని. ఎస్. గుర్తుంది మాతాజీ. తిరుపతి చెప్పాలా మాతాజీ? ఎవరైనా కొత్త వాళ్ళు చెప్పండి. హరి హరే కృష్ణ మాతాజీ నేను చెప్పొచ్చా? ఎస్, ఉషా మాతాజీ చెప్పండి. నమో విశుద్ధ సత్వాయ హరహే హరి మేధసే వాసుదేవాయ కృష్ణాయ వాసుదేవాయ కృష్ణాయ వృద్ధి ప్రభువే ప్రభవే ప్రభువే సత్వ అవార్డు తెలియటం లేదు మాతాజీ నాకు. సర్వసాత్వతాం. సర్వసాత్వతం. హరే కృష్ణ. సో అది మీనింగ్ ఏంటి? నమో విశుద్ధ సత్వాయ అంటే మీనింగ్ ఏంటి? ఎవరైనా చెప్పండి, పర్లేదు. ఉషా మాతయ్య చెప్పాలని లేదు. నమో అంటే నమస్కారం. ఓకే, ఆ, చెప్పనా విశుద్ధ మాతాజీ? సత్వాయ అంటే ఏంటి? విశుద్ధ సత్వస్వరూపుడు భౌతిక అంటే ప్రభావం. సత్వస్వరూపంలో ఉన్నాడు. భౌతిక విశుద్ధ ప్రభావం సత్వంలో లేనివాడు. ఉన్నాడు అనే దానికన్నా మనకు అర్థం ఏంటంటే ఆయన భగవంతుడు మంచి రూపంలో వచ్చినప్పటికీ కూడా ఆయనకి ఎటువంటి గుణాలు అంటవు, ఆయన శుద్ధ సత్వంలో ఉంటాడు అనేది మీనింగ్ అన్నమాట. నెక్స్ట్ హరియే అంటే మన తాలూకా కష్టాలు, సమస్త కష్టాలని హరించేవాడు. తీసేసేవాడు. హరించేవాడు అంటే తీసేసేవాడు అనమాట. అంటే మరి హరించేవాడు అంటే దొంగిలించేవాడు అన్నట్టు ఉంటుంది కదా. సో యాక్చువల్ అదే పదం ఎగ్జాక్ట్ గా అయితే. నశింపజేసేవాడు. యా, నశింప చేసేవాడు. అది కొంచెం బాగుంది కదా, అందుకని చెప్తున్నా అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి హరిమేధసే అంటే బద్ధజీవులని ఉద్ధరించడానికి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు కాబట్టి అదే మంచి మేధస్సు కలవాడని. యా, అయితే ఇక్కడ ఒకసారి నేను ఒక స్టోరీ విన్నాను అనమాట. స్టోరీ కాదు, అది రియల్ గా జరిగింది. సో మనందరికీ తెలుసు, కురుక్షేత్రం అయిపోయిన తర్వాత యుధిష్ఠిర మహారాజ్ గెలుస్తాడు. గెలిచిన తర్వాత నువ్వు రాజ్యాన్ని తీసుకో అంటే, లేదు నేను అసలు దీనికి అర్హత లేదు నాకు, అది ఇది అంటే, లేదు ప్రస్తుతానికి నువ్వు తీసుకో, తర్వాత వెళ్ళి భీష్మ పితామహ దగ్గరికి తీసుకెళ్తారు. సో ఆయన చనిపోతారు, మళ్ళీ వెనక్కి వస్తారు పరంపదించిన తర్వాత. వెనక్కి వచ్చిన తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే యుధిష్ఠిర మహారాజ్ వెళ్ళి కృష్ణుని
కృష్ణుని కలవాలి అని అనుకుంటారనమాట. అయితే వెళ్తే కృష్ణుడు రూమ్ లో ఏంటంటే మెడిటేషన్ లో ఉంటారు ఆయన, ఏదో ధ్యానంలో ఉంటారన్నమాట, సమాధిలో అంటాం కదా, అలా ఉంటారనమాట. సో యుధిష్ఠిర మహారాజ్కి అలా వెళ్ళి డిస్టర్బ్ చేయడం నచ్చదు అనమాట, అందుకని అలాగే బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఎప్పటికో అనమాట భగవంతుడు కళ్ళు ఓపెన్ చేసి చూస్తాడు, చూసి అయ్యో యుధిష్ఠిర ఏంటి అలా ఉండిపోయావు, రా రా అంటే నాకు ఒకటి అర్థం కాలేదు, మేమందరివి నీ గురించి మేము ప్రే చేస్తూ నీ గురించి మెడిటేషన్ లో ఉంటాం కదా, సమాధిలో ఉంటాం, నువ్వెవరి గురించి ఆలోచిస్తున్నావు అని అడుగుతారంట. ఏం ఆన్సర్ చెప్పుంటారు చెప్పండి యుధిష్ఠిర మహారాజు? దీనికి భక్తుల రిలేటెడే గురించి కాబట్టి ఈజీగా చెప్పగలుగుతారు మీరు. భక్తుల గురించి మాతాజీ ఆలోచిస్తుంది. ఏం చెప్తారు మాతాజీ? ఎవరైతే అంటే అదే అని కాదు, మొత్తము అందరి గురించి కూడా నేను ఆలోచిస్తూ ఉన్నాను, అందులో ఎక్కువగా నా భక్తుల గురించి ఇంకా ఎక్కువ, అంటే వాళ్ళందరినీ మనందరినీ ఎలా తీసుకెళ్లాలా, ఏ విధంగా చేస్తే వస్తారా అని ఎప్పుడు అదే తపనలో ఉంటాడనమాట, దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు అనడానికి ఇది ఒక నిదర్శనం అనమాట, చిన్న స్టోరీ అనమాట. ఓకే, సో నెక్స్ట్ వాసుదేవాయ కృష్ణాయ. వాసుదేవాయ అంటే ఉన్నారు. అందరి జీవులలో కూడా ఆయన ఉన్నారు. ఎస్, అందరి జీవుల్లో పరమాత్మ రూపంలో ఆయన అందరిలో ఉన్నాడు కాబట్టి వాసుదేవాయ. కృష్ణాయ అంటే వసుదేవుడి యొక్క తనుడే కృష్ణ రూపంలో వచ్చాడు కాబట్టి ఈ భూమి మీదకి కృష్ణాయ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రభవే అంటే ప్రభవే సర్వసాత్వతం అంటే భక్తుల కోసము ఆయన భక్తులు ఆ, వృద్ధి చేయడం కోసం, అంటే వృద్ధి వాళ్ళు ఇంకా ఫేమస్ అవ్వడం కోసం, దానికోసం ఆయన ఎప్పుడు చూస్తూ ఉంటాడు అనమాట. సో మనకి ఎగ్జాంపుల్ అర్జునుడికి వీళ్ళగా అందరి కోసం ఆయన తాపత్రయపడుతూ ఉంటాడు కదా, భీష్ముడికి పేరు రావాలి, అర్జునుడికి పేరు రావాలి అనేసి, లేకపోతే ఆ యుద్ధం అంతా కూడా ఆయనే చేసేయగలడు, కానీ ఎందుకు అంటే అర్జునుడికి ఆ పేరు రావాలి అని. ఆ విధంగా ఏంటంటే మనం వృద్ధి చెందడానికి మనకి, అందుకని ఆయన ఎప్పుడు కూడా ఆయన దగ్గర ఉన్న శక్తులు అవన్నీ కూడా మనకి ఇస్తూ ఉంటాడు. శిల ప్రభుపాదులు వారు ఏ రాశారు మనకి, మనం అందుకే కొంచెం డిఫరెంట్ గా, అంటే మనం అని కాదు, విశుద్ధ భక్తులు అనే వాళ్ళు డిఫరెంట్ గా కనపడుతూ ఉంటారు అనేసి చెప్పారనమాట. సో 25వ శ్లోకానికి వెళ్దాం ఈరోజు. నమః కమలనాభాయ నమః కమలమాలినే నమః కమలపాదాయ నమస్తే కమలేక్షణ. సో ఏ శ్లోక గుర్తొచ్చింది మీకు? నమ నమ పంకజనాభాయ. నమ పంకజనాభాయ నమ పంకజమాలిని నమ పంకజ నేత్రాయ నమస్తే పంకజాంగ్రయే. సో సేమ్ అదే, కాకపోతే పంకజ బదులు ఇక్కడ కమల ఉంది. రెండింటికి మీనింగ్ ఏమైనా తేడా ఉందా? కమల అన్న పంకజ లేదు. ఉంటే కదా, సేమ్ ఉంది మాతాజీ. సేమే కదా. యా, పదాలే తేడా ఉన్నాయి. పదాలే తేడా ఎవరైనా ఉన్నాయి. చదవండి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. నాభాయ నమః రాలేదు మాతాజీ, స్క్రీన్ పైన రాలేదు. షేర్ చేయలేదు. ఓ ఓకే ఓకే, సారీ రా. నేను చదివాను మాతాజీ బుక్ లో చూసి. మీ ఫేవరెట్ శ్లోకాన్ని ఏదో చదివేయండి, మీకే డెడికేటెడ్ ఇది. నమ కమలనాభాయ నమ కమలమాలిని అది నోటికొచ్చది. అదే నమ కమలపాదాయ నమస్తే కమలేక్షణ. దేవా సమస్త జీవరాశికి మూలమైనట్టి కమలమును నాభియందు దాల్చిన నీకు వందనములు. సదా పద్మమాలను ధరించియుండువాడువు. సుగంధ భరితముకు పద్మములను బోలిన పాదములను కలిగిన వాడువు. పద్మదళ నయనముడవు అగు నీకు మా నిత్య నమస్తే. హరి కృష్ణ. సో ఆ నమస్తే అనేది మాత్రం కంపల్సరీ ఉంటుంది, అది లేకుండా ఉండదు. సో కమలనాభుడు అంటే ఏంటి అంటే, ఎందుకు కమలనాభుడు అంటే, మెయిన్ గా ఈ శ్లోకాన్ని మొత్తానికి మనం తీసుకోవడం ఏంటి అంటే, అన్నిటికీ ఆధారం మూలం నువ్వే అని చెప్పడానికి. ఎవ్రీథింగ్, ప్రతి ఒక్కదానికి ఆరిజిన్, అసలైన ఏమంటారు, ఎవరి ద్వారా వచ్చినాయి అంటే భగవంతుడి ద్వారా అని చెప్పడం ఈ శ్లోకం అన్నమాట. అందుకనే కమలంను నాభి ఎందు దాల్చిన వాడు అని. అంటే ఆ కమల నాభి అది ఎంత ఇంపార్టెంట్, ఎందుకంటారు అది మోస్ట్ ఇంపార్టెంట్, అన్ని అందులో నుంచి వచ్చాయి అని చెప్తున్నారు. కింద ప్రపాదులు వారు రాస్తారు చూడండి, ప్రబోధక సాయి విష్ణు యొక్క నాభి నుండి కమలం ఉద్భవించగా సమస్త విశ్వరచన కావించను అని చెప్పింది. ఇప్పుడు ఫస్ట్ అసలు ఎవరది కమలనాభాయ అంటే ఎవరిని అన్నట్టు? అది భగవంతుణ్ణి, ఆయన బొట్టు ఎందు భగవంతుడినే. బట్ ఇప్పుడు ఆ కమలం నాభి నుంచి వచ్చింది ఎవరికి?
విష్ణు బ్రహ్మ మాతాజీ మాతాజీ. బ్రహ్మదేవుడి కోసం వచ్చింది మాతాజీ. గర్భోదక సాయి విష్ణు. గర్భోదక విష్ణు మాతాజీ. ఎస్, గర్భోదక సాయి విష్ణు. కొంచెం ఇంటరాక్షన్ కోసమే, మీరేం కంగారు పడకండి ఏదేదో అడిగిస్తుంది మాతాజీ అనేసి. ఓకే, గర్భోదక సాయి విష్ణు. సో ఎందుకు గర్భోదక సాయి విష్ణు ద్వారానే మొత్తం ఇదంతా రచించబడింది ఎందుకు అని అంటే, ఎందుకంటే బ్రహ్మ వచ్చినది మనకి సర్గ అంతా జరుగుతుంది. విసర్గ ఎవరి ద్వారా జరుగుతుంది? బ్రహ్మ ద్వారా జరుగుతుంది. సో బ్రహ్మ దేని మీద? ఆ కమలం మీద ఉంటాడు కాబట్టి, సో ఆయన బర్త్ అక్కడ జరిగింది కాబట్టి, అందుకని కింద మనకి ప్రపాదుల వారు మొత్తం విశ్వ రచన అంతా కూడాను దీని ద్వారానే, ఈ కమలం ద్వారానే జరిగింది కాబట్టి, అందుకొని మొత్తానికి ఆరిజిన్ ఎవరు అంటే భగవంతుడు. అంటే అన్నిటికీ మూలం ఎవరు అంటే భగవంతుడు అని చెప్తున్నారు. సో మనకు ఆల్రెడీ ఈ ఏమంటారు సృష్టి మనం ఎలా జరిగింది ఇదంతా కూడా మనకి తెలుసు కాబట్టి, సో నేను ఎక్కువ డీప్గా వెళ్ళట్లేదు దీంట్లో. నెక్స్ట్ పద్మమాలని ధరించిన వాడు, కమలనాభై కమల మాలిని. సో ఆయనకి ఎప్పుడు కూడా కమలాలతో ఉన్న ఏమంటే దండ ఎప్పుడు కూడా ఆయన వేసుకుంటాడు. వనమాల అనేది వేరు, మళ్ళీ ఇది వేరు అనమాట, పద్మమాల వేరు అనమాట. సో ఆయనది ధరించి ఉంటాడు అని. నెక్స్ట్ ఏంటంటే ఆయన కాళ్ళు ఎలా ఉంటాయి అనేది చెప్తూ ఉన్నారనమాట. సో మీరు ఎందుకు ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఎందుకు లోటస్తోనే, అదే కమలంతోనే పోలుస్తారు ఆయన్ని? కళ్ళుని కానీ పాదాలను కానీ వీటన్నిటిని ఎందుకు అంటారు? మాతాజీ మీరు ఒకసారి చెప్పారు, హరే కృష్ణ, భౌతిక ప్రపంచంలో కమల పువ్వును మించింది ఏది కూడా లేదు అని చెప్పారు మాతాజీ మీరు. ఓకే, ఇంకా రెండు మూడు చెప్పాను నేను. హరే కృష్ణ మాతాజీ. ఎందుకంటే అది కెసరులో ఉన్నా కూడా అంత పవిత్రమైంది, ఒక బురద మట్టి కూడా అంటుకోదు తనకి. అంత ఎగ్జాక్ట్లీ మాతాజీ, అదొకటి. ఇంకోటి కూడా చెప్పాను ఇంకా. వెరీ గుడ్, చెప్పండి ఇంకా. హరే కృష్ణ మాతాజీ. మనకు ఈ లోకంలో ఏది అద్భుతమైనదో దాన్ని మన అంటే భగవంతుని ఏ దాంతో పోల్చలేము మాతాజీ. మనకి ఈ భూలోకం, మనకు ఈ భౌతిక ప్రపంచంలో ఏది అద్భుతంగా ఉంటుందో దాంతో పోల్చి చెప్తారు అని చెప్తారు మాతాజీ. అవును, ఓకే, అది కరెక్టే. ఇంకోటి మాతాజీ ఇందాక ఉషా మాతాజీ చెప్పినట్టు, అది బురదలో ఉన్నా కూడా దాని యొక్క పవిత్రత, అంటే మనకి ఈ ప్రపంచంలోకి వచ్చినా కూడా భగవంతుడికి ఏంటంటే ఇవన్నీ ఏమీ అంటవు, ఆయన ఎప్పుడు పవిత్రంగా అంటే ఒకలా. ఇప్పుడు చూడండి, నిజంగానే ఎవరైనా వరాహ అవతారం ఇట్లా ఏదైనా అవతారం తీసుకున్నారు అనుకోండి, అదంతా ఏంటి, మనం ఒక గలీజ్గా అట్లా అని అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తున్నాము? కొలుస్తున్నాం, మనం ఎంత ఇదిగానో పూజ చేస్తున్నాం అన్నమాట. సో అది ఇంకొక రీజన్ ఏంటి అంటే, మీరు ఎప్పుడైనా కానీ కమలాన్ని చూశారు అంటే, ఆ కమలముకి ఆ ఎడ్జ్ చూసారు, ఎడ్జ్ కలర్ ఎలా ఉంటుంది? లైట్ పింకిష్ గా, చాలా ఒక రకమైన ఏమంటారు, ఆ కలర్ని మనం ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేమన్నమాట. అంటే అదొక రకమైన బ్యూటీగా ఉంటుంది. అది సేమ్ అలాగే భగవంతుడి యొక్క పాదాలు కూడా అదే పింకిష్తో ఉంటాయంట. సో అందుకొని కూడా ఆయన కళ్ళలో కూడా ఎరుపు కూడా చూస్తే మనకి ఎర్రగా ఉండదు, ఆయనకి పింకిష్గా ఉంటుందంట. సో అందుకోసమని కూడా కమలంతో పోలిస్తారని ఒకసారి గౌరాంగ దర్శన్ ప్రభు ఇంకా ఎన్నో రీజన్స్ చెప్పుకొచ్చారు ఎందుకు కమలంతోనే పోలిస్తారు అని. దాంట్లో నాకు మెయిన్గా గుర్తున్నవి ఇవి 4-5 అనమాట. సో అవి చెప్పాను. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ. సూర్యకిరణాలతోనే కమల పువ్వు విచ్చుకుంటది అని కూడా చెప్తారు కదా మాతాజీ. ఓకే, మరి దాన్ని భగవంతుడికి పోల్చడానికి కారణం ఏంటంటారు? ఓకే మాతాజీ, అది కూడా అంటారు కదా మాతాజీ, అందుకోసం అని చెప్తున్నా. ఓకే. సో పద్మమాలను ధరిస్తూ ఉంటాడు. ఇంకా ఏంటంటే ఆయన పాదాలు ఎలా ఉన్నాయి అంటే, ఎలా అయితే భగవంతుడి పువ్వు ఎంత సుగంధంగా ఉంటుందో అదే విధంగా అదే పింకిష్ తోటి అంతే అట్రాక్షన్గా ఆ పాదాలు కూడా కలిగి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఆయన కళ్ళు కూడా ఆ పద్మ దళం ఎలా ఉంటుందో ఆ షేప్ చూసారంటే మీరు, మనం ఎప్పుడైనా తమల పువ్వుది రేకుది మనం గీసామంటే ఎంత చక్కగా షేప్ ఉంటుందో చూడండి, అలాగా ఆయన కూడా ఇట్లాగా వైడ్గా వచ్చినట్టుగా అట్లాగా ఉంటుంది అనమాట. సో అలాగా ఆయనకి నేను నమస్కారాలు చెప్తున్నాను అనేసి. సో ప్రపాదుల వారు కూడా పెద్ద ఎక్కువేం రాయలేదు దీనికి, సేమ్ కమలనాభాయ అనేసి భగవంతుడి నుంచే అన్ని వచ్చాయి అని చెప్పడానికి, అహం సర్వస్వ ప్రభువు మత్త సర్వం ప్రవర్తతే ఇది మత్వ భజంతేమ బుధాభావ సమన్వితాహ అని. సో ఆ శ్లోకాన్ని చెప్తూ, సో ఎవ్రీథింగ్ కూడా భగవంతుడి నుంచే వచ్చింది. ఈ భౌతిక ప్రపంచమైనా అవనండి, ఆధ్యాత్మిక ప్రపంచమైనా అవనండి, అన్నిటికీ కూడా కారణం నేనే. కాకపోతే ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు బుద్ధిని ఉపయోగించి భగవంతుడిని ప్రే చేసుకుంటూ ఉంటారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అన్నమాట.
మనకి జన్మాదేశేత యతో అన్వయాదితరతశాత్యేష విఘ్నస్వరాట్ తేనే బ్రహ్మ హృదయాధికమై ఆ శ్లోకాలు కూడా మనకి దీని ఎవ్రీథింగ్ కమ్స్ ఫ్రమ్ కృష్ణ అని చెప్పేది. అన్నిటికీ కూడా భగవంతుడి నుంచే వచ్చేది. మనకి అన్నిటికీ మూలం భగవంతుడే అని చెప్పేది అనమాట. ఓకే, సో మనం 25 నుంచి నేర్చుకోవాల్సింది ఏంటి? మొత్తం అంతా కూడా భగవంతుడి నుంచే వచ్చాయి, ఆయనే మూలము అనేది మనం మెయిన్ గా తెలుసుకునేది అనమాట. నమ కమల కించల్కా పిశంగామలవాససే సర్వభూత నివాసాయ నమో యుజక్ష్మహి సాక్షిణే. హరే కృష్ణ మాతాజీ. చదవండి. నమ కింజల్క పింగాచి నమ నమ కమల కింజల్కా కమల కింజల్క పిశంగామలవాససే సర్వభూత నివాసాయ నమో యుక్ష్మీ సాక్షిణే. దేవా, పద్మరాగవర్ణపు పీత వసమును నీవు దాల్చి ఉన్నావు. అది అమలమైనది, ఎల్లరి హృదయమునందు వసింతువు కనుక సకల జీవుల కర్మలకు నీవు ప్రత్యక్షంగా సాక్షివై ఉన్నావు. అట్టి నీకు మరలా మరలా నమస్కారములు. హరే కృష్ణ. ఇక్కడ కూడా మళ్ళీ భగవంతుడిని వర్ణిస్తున్నారు అనమాట వీళ్ళు. సో ఏది పద్మ పరాగ వర్ణపు అంటే ఆ ఎల్లో కలర్ లోనే లైట్ అనమాట. సో ఆ కలర్ ది వాళ్ళు ఆయన వేసుకున్న వస్త్రధారణ ఎలా ఉంది? మనకి పీతాంబరధారి అని చెప్తాం కదా మనము. సో అదనమాట. నెక్స్ట్ అది అమలమైంది అని చెప్తున్నారు. ఎందుకు వస్త్రం అమలం ఏంటంటారు? దానిని కూడా ఆయనే సృష్టించుకుంటే విశ్వంతో పోలుస్తారు కదా ఆయన. అంటే భగవంతుడు ఏది చేసినా ఏది పట్టుకున్నా అది భౌతికం కాదు, ఆధ్యాత్మికం, అమలం. అది అన్నమాట చెప్పడం. ఓకే, సో నెక్స్ట్ ఆయన ఎల్లరి హృదయంలో వసిస్తాడు. సో దానికి మనకి ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? భగవంతుడు మన అందరి హృదయంలో ఉంటాడు అని ఏమేమి శ్లోకాలు భగవద్గీత నుంచి కోట్ చేయొచ్చు? ఫస్ట్ అయితే 15.15. ఓకే, అహం సర్వస్య చ అహం హృది సన్నివిష్టో. ఇంకోటి 18 చాప్టర్ లో వస్తుంది. శ్లోకం ఉంటది కదా మాతాజీ. ఎగ్జాక్ట్లీ, హృదయ శోచన 18.61. ఓకే, సో ఇవి కొంచెం ఇంపార్టెంట్ శ్లోకాస్ గుర్తుపెట్టుకోండి మీరు. ఓకే, నాకే గుర్తులేవు, బట్ అయినా ఓకే గుర్తుపెట్టుకుందాం, ట్రై చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఎప్పుడైతే ఆయన భగవంతుడి లోపలికి వెళ్తాడో ఆయన మనందరికీ కూడా సాక్షిగా ఉన్నాడు అని చెప్తున్నారు. ఎట్లా? ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ ఉంటాం. ఓకే, ఎప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ ఉంటాం. ఏంటిది అది? ఆయన ఎప్పుడు ఒక చెట్టు మీద రెండు పిచ్చుకలు. నేను చెప్పక్కర్లేదు, మీరే క్లాస్ చెప్పేస్తారు హ్యాపీగా. యా, సో అలాంటి నీకు మరలా మరలా నమస్కారం అనేసి. సో ప్రభుపాదుల వారు ఫస్ట్ పారాగ్రాఫ్ లో భగవంతుడు ధరించిన మాలైనా వస్త్రమైనా ఏదైనా కూడా ఆయన శరీరం కానీ ఏది కూడా భౌతికం కాదు అనేది మనకి ఫస్ట్ పారాగ్రాఫ్ లో చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ ఏంటంటే భగవంతుడు సర్వభూత నివాసాయ, అందరి హృదయాల్లో కూడా. అందుకే ఆయనకి ఎటువంటి జలసి ఏమీ లేదు, అందరినీ సమంగా చూస్తాడు అనడానికి. వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ, ఇది రాయ రప్ప చెట్ట జంతువు ఏమీ చూడరు. ప్రతి ఒక్కళ్ళ దాంట్లోకి కూడా ఆయన కంపల్సరీ పరమాత్మ రూపంలో వెళ్తాడనమాట. సో ఆ అది మనకి ఇక్కడ ప్రభుపాదుల వారు చెప్తున్నారు. సో ఆయన ఏంటంటే అలా వెళ్ళి మనకేంటంటే స్మృతి జ్ఞానం అవన్నీ కూడా మరుపు అనేవి కూడా మనకి ఇస్తూ ఉంటారనమాట. సో అవసరమైనవి మనకి అందుకని ఏంటి మనకి ఆ బుద్ధి ఇస్తూ ఉంటాడు. ఈ టైంకి నీకు ఇది గుర్తుంటే చాలు అని దాన్ని మనకి గుర్తు చేస్తాడు. కొన్ని అనవసరమైన వాటిని గుర్తుపెట్టుకోవాల్సిన వాటిని లేకపోతే వాటిని అనవసరంగా మనకి మరుపు చేసేలాగా కూడా చేస్తూ ఉంటాడనమాట. ఎందుకు అంటే అది మన భక్తిలోకి ముందుకు వెళ్ళడానికి ఏది ఉపయోగపడుతుందో అది గుర్తుంచుకునేలాగా మనకి లోపల భగవంతుడు చేస్తూ ఉంటాడు అనమాట. అందుకనే ఇక్కడ మనకి ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారు? మన కర్మలన్నిటికీ కూడా సాక్షి. ఎక్కడొచ్చింది మనకి ఈ శ్లోకం? భగవద్గీతలో వస్తుంది. ఉపదృష్టానుమంతా చ భర్త భోక్త మహేశ్వర శ్లోకం ఉంది కదా. ఆయనే ప్రతి ఒక్కరికి మనందరికీ కూడా చూస్తూ ఉంటారు, సాక్షిభూతం కూడా ఆయనే అన్నమాట. సో మనలో ప్రతి కోరిక మాతాజీ నెంబర్ గుర్తులేదు మాతాజీ నాకు. 13 చాప్టర్ అనుకుంటాను కదా. 13 మాతాజీ. 13 ఉపదృష్టానుమంతా చ భర్త భోక్త 13 లోనే గుర్తుంది నాకు.
అవునా, చూడండి మాతాజీ, అది నాకు ఎగ్జాక్ట్ గా ఓకే గుర్తులేదు. ఓకే ఓకే. సో మనకి ఈ శ్లోకం నుంచి ఏంటి, సర్వభూత నివాసాయ, మనకి శరణమైన సాక్షి అయిన అన్నీ కూడా భగవంతుడే అని చెప్పేది ఈ శ్లోకం అన్నమాట. ఓకే. సో అందుకనే మనకి లోపల ఉన్న కోరికలన్నీ కూడా ఆయనకి తెలుస్తాయి, అవి తీర్చడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అందుకని మనం ఎలాంటి కోరికలు కోరుకుంటున్నాము అనేది మనం చాలా కేర్ఫుల్ గా ఉండాలి మాతాజీ. మనకి తెలియకుండా, నేను అంతకుముందు కూడా చెప్పాను మీకు, మనకి ఏదైనా ఒక మంచి డిస్క్రిప్ట్, మనకి ఏదైనా అందంగా వర్ణించారనుకోండి, ఇప్పుడు శివలోకం గురించి, నాకు శివలోకం వెళ్ళాలి అనే ఒక కోరిక లోపల కలిగింది అనుకోండి, భగవంతుడు వింటాడు దాన్ని పూర్తి చేయడానికి ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. అందుకని మనకి ఎలాంటి కోరిక అంటే, మనకి కొంతమందికి ఏంటంటే లోపల ఏమంటారు మనకి, ఆ, మన సూక్ష్మ శరీరంతో వాసనల ప్రకారం కొన్ని కోరికలు వస్తూ ఉంటాయి, అవి పర్వాలేదు. బట్ ఏంటంటే ఈ మధ్యలో మనకి అనుభవమైన వాటితోటి మనం ఇంకా కొన్ని కోరికలు కోరుకుంటూ ఉంటుంటాం కదా, వాటిని మాత్రం అట్లీస్ట్ కండి. ఎందుకంటే లోపల సూక్ష్మ శరీరం మనం ఎలాగో కంట్రోల్ చేయలేకపోవచ్చు, బట్ అట్లీస్ట్ ఏంటంటే మనకి మామూలుగా వచ్చే థాట్స్ ని, కోరికల్ని వెంటనే చిచి ఇది వస్తే మళ్ళీ ఇది ఫుల్ఫిల్ చేయడానికి భగవంతుడు నాకు ఇంకో లైఫ్ ఇస్తాడు, బాబాయ్ నాకు వద్దు బాబాయ్ అనుకుంటూ అలాగ మన కోరికలని మనము కంట్రోల్లో పెట్టుకోవాలి అనేది మెయిన్ గా మనం నేర్చుకోవచ్చు అనమాట 26 నుంచి. ఒకవేళ ఏదైనా గుడికి 13.23 మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. చెప్పండి పద్మాక్షి మాతాజీ. ఎక్కడికైనా వెళ్ళాలి, గుడికి వేరే ఊర్లో ఉంది వెళ్ళాలి అనే కోరిక ఉంది ఓకే అనుకోండి. మాతాజీ, ఓకే. ఆ, స్పిరిచువల్ ఓకే. ఒక్కొక్కసారి మనకి తెలియకుండానే కొన్ని మెటీరియల్ కోరికలు వస్తూ ఉంటాయి మాతాజీ. వాళ్ళకన్నా కొంచెం పెద్దగా ఉండాలి, కొంచెం పేరు ప్రఖ్యాతులు రావాలి అట్లా, లేకపోతే నేను అలా ఉంటాయి చూడండి, అలాంటి కొంచెం కంట్రోల్ చేసుకోవాలన్నమాట. గుడికి అది వెళ్ళాలి, నిన్ను అది దర్శనాలు వేరే ఊర్లో చేసుకోవాలి, ఉంది వెళ్ళలేకపోతున్నాము అట్లా ఉన్నప్పుడు అది ఓకే అది మాతాజీ, అది మంచి కోరికే కదా, స్పిరిచువల్ కోరికే కదా. ఉమ్. అంటే మనకి తెలియకుండానే ఒక్కొక్కసారి మెటీరియల్ కూడా కలిసిపోతూ ఉంటాయి మాతాజీ మనకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ దాకో చెప్పండి, నేను ఎంతసేపు మా అబ్బాయికి పెళ్లి కావాలి పెళ్లి కావాలి పెళ్లి కావాలి, మీ అందరినీ కూడా ప్రే చేయండి అని ఒకటే, ఇంకా ఇప్పుడు నా మైండ్ లో ఇదే థాట్ తిరుగుతున్నప్పుడు నాకు స్పిరిచువల్ కోరిక వస్తుంది అంటారా? ఎగ్జాంపుల్ అంతటా చెప్తున్నాను. ఉమ్, ఇది నా డ్యూటీ, నేను అడిగాను అని అనడం ఓకే, బట్ భగవంతుడికి తెలుసు కదా ఏ టైంకి ఏది చేయాలి అని. అందుకే మనకి నెక్స్ట్ శ్లోకాల్లో వస్తాయి అన్నమాట, భక్తులు ఏమీ అడగాల్సిన పని లేదు, భగవంతుడికి తెలుసు ఎప్పుడు ఏది ఎలా ఇవ్వాలి అనేది అని కూడా మనకు వస్తుంది అనమాట. అది విన్నాక ఓ రోజు మనం ప్రేయర్స్ అడుగుతున్నాం, ఇది కరెక్టేనా అనిపిస్తుంది, బట్ తప్పు లేదు ప్రేయర్స్ అడగచ్చు. ఓకే. రూపం భగవతా త్వేతద్ అశేష క్లేశ సంక్షయం అవిష్కృతం న క్లిష్టానాం కిమన్యాదనుకంపితం. హరే కృష్ణ మాతాజీ చదవను. యమస్కృష్ణ. రూపం భగవతా త్వేత అశేష క్లేశ సంక్షయం ఆవిష్కృతం న క్లిష్టానాం కిమన్యదనుకంపితం. దేవ బద్ధజీవులమైన మేము దేవహాత్మ భావనలో అజ్ఞానం ఆవరింపబడి ఉండి ఎల్లప్పుడూ సంసార క్లేశములనే కోరుచుందుము. అటువంటి క్లేశముల నుండి మమ్ము ఉద్ధరించుటకే నీవు ఈ దివ్య రూపమును అరుదించితివి. క్లేశపీడితుల మగు మాపై నీకు గల అపారమగు నిర్హేతుక కరుణకు ఇదే నిదర్శనము. అయినచో సదా నీ అనుగ్రహమును బడిసి ఉండేది నీ భక్తుల విషయమున కొంచెం పైకి జరపరా మాతాజీ. జరిపే ఉంది మాతాజీ, నాకు మీరు విషయమున జరిపే ఉంది. వేరుగా పలుకున్నది ఏమున్నది, ఇదే నిదర్శనం. అయినచో సదా నీ అనుగ్రహమును బడిసి ఉండేది నీ భక్తుల విషయమున వేరుగా పలుకున్నది ఏమున్నది. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, మేము ఎలాంటి వాళ్ళమే అని చెప్తున్నారు. ఇంకా ప్రచేతాసి ఎంత భగవంతుడి యొక్క దర్శనం అయ్యా కూడా వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము బద్ధ జీవులమే అని చెప్తున్నారు. మనం ఏం చెప్పుకుంటాము, మనం ఏం భక్తులం చెప్తున్నాం, అని చెప్తుంది, భక్తులం అనుకుంటుంది. భక్తులం, సాధన భక్తులం కూడా కాదు, మనం ఏదో అది డిఫరెంట్ కేటగిరీ, మనం ఏవేవో చేసేస్తున్నాము అనుకోని మన లెవెల్ని ఎంత పెంచుకుంటూ ఉంటామో మనకు తెలియకుండానే. సో ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు, ప్రచేతాసు మేము ఎప్పుడు కూడా అజ్ఞానంలో ఉండి దేహాత్మ భావంలోనే ఉంటాము. సో ఉండి కూడా ఏం కోరికలు కోరుకుంటాము, ఎప్పుడు కూడా సంసార క్లేశాలనే కోరుకుంటాం. అంటే ఏంటి, ఇది ఎందుకు సంసార క్లేశాలు అని చెప్తున్నారు, మనం కోరుకుంటే ఈ బాధలు కోరుకుంటామా? కానీ అవి సంసార క్లేశాలు అని ఎందుకు అంటున్నారు వాళ్ళు? కుంతి మనం మహారాణి ఎవరికి
మనం కోరుకునే సుఖాలు మన కష్టాలే తెస్తాయి కాబట్టి. ఎందుకంటే ఆ సుఖాల వలన మనం ఇంకో జన్మ తీసుకోవడము మళ్ళీ ఈ కర్మ బంధనంలో తిరిగిపోతూ ఉంటాం కదా. సో ఆటోమేటిక్ గా ఈ సంసార బాధల్లోనే పడిపోతాం కదా. అందుకోసం అన్నమాట. ఓకే, సంసార క్లేశాలని కోరుకుంటాము అని చెప్తున్నారు అనమాట. సో అవి ఏంటి అంటే మనల్ని ఇందాక మనం ఒక వర్డ్ వాడుకున్నాం, ఏంటి, మన క్లేశాలను తొలగించడానికి వస్తాడు భగవంతుడు. ఇంపార్టెంట్ శ్లోక 24 శ్లోకాలు, ఏంటి వర్డ్ అది? హరియే. యా. సో అటువంటి క్లేశాల నుండి మమ్మ ఉద్ధరించుటకే నువ్వు ఈ దివ్య రూపమును అర్థించితివి. సో మాకు ఏంటంటే ఎప్పుడు ఇలాగా ఏదో ఒక అవతారం తీసుకొని రావడము, మా కోసం లీలలు చేయడము, ఇవన్నీ చేస్తూ ఉంటావు కాబట్టి అందుకోసమనే మమ్మల్ని ఉద్ధరించడానికి నువ్వు ఈ విధంగా దివ్య రూపం ఎందుకు చెప్తున్నారు? అది మనలాంటి రూపం కాదు అంటే సింపుల్ క్వశ్చన్స్ మధ్యనే టఫ్ అడగట్లేదు, ఊరికే ఇంటరాక్షన్ కోసం పడుకుంటారేమో అనేసి, అందుకని అనమాట. సో అందుకని భగవంతుడు ఏంటి అనేది ఇక్కడ మెయిన్ గా చెప్తున్నారు అనమాట. భగవంతుడు ఎంతో కరుణ దయ మన మీద ఉన్నాయి, అందుకోసం అనేసి. అదేంటి, మామూలు వాళ్ళ కోసమే ఇలా ఉంటే అలా ఆయన గురించి ఆలోచిస్తూ భక్తులుగా ఉండే వాళ్ళ కోసం ఇంకా విషయం ఏమైనా చెప్పాలా? ఇప్పుడు చూడండి, మామూలుగా మన ఇంట్లో వాళ్ళు కాకుండా ఎవరో బయట వాళ్ళు ఉండి వాళ్ళ మీదే మనం ఎంతో దయా కరుణ చూపిస్తున్నామంటే మనకి నచ్చి వాళ్ళ మీద ఇంకా ఎక్కువ చూపిస్తామా లేదా? మనం చెప్పిన మాట వింటూ మన ఇంట్లో ఎంతో బుద్ధిగా ఉంటే మనం 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 ఇంకొంచెం ఎక్కువ కరుణ దయ చూపిస్తామా లేదా వాళ్ళ మీద? మన ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఒకడు బచ్చిగా చెప్పింది వింటాడు, ఒకడు వినట్లేదు. అప్పుడు ఎవరి మీద ఎక్కువ కొంచెం ప్రేమ అనేది ఉంటుంది మనకి? బాగా వినేవాడి మీద. బాగా వినేవాడి మీదే ఉంటుంది. విన్నవాడి మీద వీడు ఇంతేలే అనేసి వాడికి చెప్పాలని కూడా అనుకోము. అయినా సరే వాడికి ఫుడ్ పెట్టడం కానీ వాడిని మంచిగా చూసుకోవడం కానీ ఇవి మానేస్తాము? వాడిని వదిలేసి పడేస్తామా ఎక్కడన్నా? లేదు. సేమ్ ఇదే కాన్సెప్ట్ అన్నమాట భగవంతుడు. సో దాన్నే ఇక్కడ మనకి ప్రచేతాస్ చెప్తున్నారు. మా కోసమే నువ్వు ఎంత చేస్తూ ఉంటే, నీ యొక్క కరుణ ఎంత చూపిస్తా ఉంటే, అలాంటిది ఇంకా భక్తుల విషయం ఇంకేమన్నా చెప్పాలా అనేసి ఆయన అడుగుతూ ఉన్నారన్నమాట. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనకి ప్రభుపాదులు వారు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఎట్లా అంటే మనకి కురుక్షేత్రం యుద్ధం జరిగినప్పుడు మనం ఏమనుకుంటాము, ఓకే మిగతా వాళ్ళందరూ చనిపోయారు, అర్జునుడు గెలిచాడు, ఈ విధంగా మనం అనుకుంటాం. కానీ అంతర్గతంగా ఇంకో లాభం జరిగింది. ఏంటంటారు అది? కృష్ణుడు చూస్తూ వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మోక్షం దొరికింది, స్వరూప స్థితిని పొందారు అని చెప్పి చెప్తున్నారనమాట. సో ఇప్పుడు అందరినీ సమంగా చూసినట్ట లేదా భగవంతుడు? చూసినట్టే మాతాజీ. వాళ్ళు అసలు ప్రే చేశారా, భగవంతుడా మాకు స్వరూప సిద్ధి రావాలి, నిన్ను చూస్తూ చనిపోవాలి అనేసి? లేదు. అక్కడ యుద్ధంలో చనిపోయారు, కానీ ప్రతి ఒక్కరికి కూడా ఆ స్వరూప సిద్ధి అనేది దొరికింది అనమాట. సో అందుకనే భగవంతుడు ఏంటంటే మనకి ఈ సంసార క్లేశాల నుంచి తీయడానికే ఆయన వస్తాడు మన దగ్గరికి అనేది ఈ ఈ ఎగ్జాంపుల్ చెప్పి ప్రూఫ్ చేస్తూ ఉన్నారనమాట ప్రభుపాదుల వారు. నెక్స్ట్ ఏంటి అంటే మనకి ఏంటంటే ఈ ఏదైతే క్లేశాలు అశేష క్లేశ సంక్షయం అంటాం అనమాట. అంటే మనకి సమస్త క్లేశాలు ఏంటి, అసలు మెయిన్ క్లేశాలు ఏంటి మనకి? ఆది భౌతిక జన్మ మృత్యు జరా వ్యాధి. జన్మ మృత్యు జరా వ్యాధి. ప్రసన్నలక్ష్మి చెప్పింది కూడా కరెక్ట్. ఆది భౌతిక, ఆధ్యాత్మిక, ఆది దైవిక. సో ఇవన్నీ కూడాను మనకి ఏంటంటే తెలుసు, కాకపోతే అది మనకన్నా ఎక్కువ ఎవరికి బాగా తెలుసు, భక్తులకి తెలుసు అనమాట. సో అందుకని వాళ్ళు ఏంటంటే వీటన్నిటినీ కూడా ఏమీ పట్టించుకోరు. కానీ ఇక్కడ మాత్రం ప్రచేతాస్ ఏం చెప్తున్నారు, వాళ్ళకు భగవంతుడు ప్రత్యక్షమై ఉన్నప్పటికీ కూడా మేము సామాన్య మానవులమే అని చెప్పుకుంటూ ఉన్నారనమాట. సో ఇంకా మా మీదే ఇంత కరుణ చూపిస్తూ ఉంటే భక్తులు భక్తి యోగంలోనే ఉంటారు కాబట్టి వాళ్ళు ఇక్కడ ఉన్నప్పటికీ కూడా ముక్తి చెందినట్టే వాళ్ళు అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట ప్రభుపాదుల వారు. సో నెక్స్ట్ ఏంటంటే అన్నిటికన్నా కూడాను అసలు భగవంతుడు మన మీద దయా కరుణ సామాన్య మానవులకు కూడా చూపించాడు అని చెప్పడానికి మెయిన్ ఎగ్జాంపుల్ ఏంటంటారు? అన్నిటికన్నా కరుణా రూపముతోటి మనకి అవతారం తీసుకొని వచ్చింది ఏంటిది? శ్రీ విగ్రహ రూపం.
ఎస్ మాతాజీ, చైతన్య మహాప్రభు 100% కరెక్ట్ మాతాజీ, మీరు చెప్పింది రవిశశ్రీ మాతాజీ. అది ఏంటంటే అలా కాకుండా ఇప్పుడు చైతన్య మహాప్రభుని అందరూ యాక్సెప్ట్ చేస్తారా అనేది మనం చెప్పలేము. ఇప్పుడు ఎంతమంది మనలో ఇక్కడ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఎక్కడి దాకా, ఎందుకు నేను ఇస్కాన్కి రానంత వరకు కూడా అసలు చైతన్య మహాప్రభు ఎవరో కూడా నాకు తెలియదు. ఎప్పుడైతే నేను ఇస్కాన్లోకి వచ్చానో ఇక్కడ వింటూ ఉన్న తర్వాత ఓకే చైతన్య మహాప్రభు మన కోసం వచ్చారు అది ఇది అనేది తెలుస్తుంది అనమాట. కానీ మాతాజీ ఆయన పేరు కూడా వినలేదు ఎప్పుడు. యా, అర్చా విగ్రహ రూపం మెయిన్ గా అన్నమాట. ఎందుకు అంటే మనకి కొంత అయినా ఎంతో కొంత ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చినా లేకపోతే ఒక ఇంపార్టెంట్ డే అయినా మనం ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలనుకుంటాము, అట్లీస్ట్ ఇంట్లో పెట్టుకోకపోయినా గుడికి వెళ్ళొద్దాము అనుకుంటాము. సో మన అందరి ఇళ్లలో కూడా ఎంత భక్తి చేస్తున్నా చెయ్యకపోయినా ఓకే మన హిందూ అని అనుకున్న తర్వాత ఏం చేస్తారు ఇంట్లో? ఇంట్లో ఫోటో ఏం పూజ ఉంటుంది, ఒక్క పూజ ఫోటో అయినా విగ్రహారాధన ఉంటుంది. విగ్రహారాధన ఒక్క ఉంటుంది ఫో మాతాజీ. యా ఒక్క ఫోటో అయినా గ్యారంటీ ఉంటుంది. ఒక మేబీ ఆల్టర్ లాగా పెద్దగా లేకపోయినా ఎక్కడో చోట ఒక ఫోటో అనేది తగిలిచ్చేసి ఉంటుంది అనమాట. సో అదే ఇక్కడ మనకి ప్రపాదులు వారు చెప్తున్నారనమాట. ఎక్కడి దాకా వెళ్ళారో చూడండి ప్రపాదులు వారు. ఎంత అంటే ఎంతో ప్రత్యేకమైన కరుణ మన మీద అనుగ్రహం చూపించడానికి భగవంతుడు అర్చ విగ్రహ రూపాన్ని తీసుకొని వచ్చారు. ఆ విధంగా దేవాలయాల్లోనూ ఇళ్లల్లో కూడా ఉండి మనందరినీ కూడా తరించడానికి. సో ఆ విధంగానే వెళ్ళి భగవంతుడిని తలుచుకుని అంటే మనం మెయిన్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఎప్పుడు కూడా మనం ఒక భగవంతుడి యొక్క దర్శనం చేసుకున్నాము అంటే ఏదో ఒక ఏది ఆ పంచలోహాలతో చేసిన ఏదో ఒక దాన్ని చూసాము అని మాత్రం అనుకోకండి. స్వయంగా మనం దేవుణ్ణి చూసినట్టే అనే ఫీలింగ్ మనకి రావాలన్నమాట. అది మెయిన్ గా ఈ శ్లోక యొక్క అర్థం మనం తీసుకోవాల్సింది. సో భగవంతుడు ఏంటి ఇప్పుడు ఓన్లీ మన ఏంటారు భక్తి చేసే వాళ్ళ కోసమే, నార్మల్ వాళ్ళ కోసం ఎట్లా వచ్చారు అనేది తెలిసింది. అలానే రాక్షసుల కోసం భగవంతుడు రాలేదా? ఎగ్జాంపుల్ ఎవరి కోసం వచ్చారు భగవంతుడు? ప్రహ్లాద్ మహారాజ్ అదే ప్రహ్లాద్ మహారాజు ఆయన అసురే కదా. ప్రహ్లాద్ మహారాజ్ డివోటీ అయినప్పటికీ కూడా ఆయన జన్మ ఎక్కడైంది? అసురలోకంలోనే జరిగింది. సో అయినా కూడా ఆయన కోసం భగవంతుడు అవతారం తీసుకొని వస్తాడు. మనకి 7th క్యాంటోలో శ్లోక వస్తుందన్నమాట. ఎక్కడంటే 8th చాప్టరు 17th శ్లోక అన్నమాట. సత్యం విధాతు నిజభృత్య భాషితం వ్యాప్తిం చ భూతేషు అఖిలేషు అదృశ్యతాద్భుత రూపం ఉద్వహన్ స్తంభే స్తంభాయ మృగంచ మాయ చ. సో భగవంతుడు ఏ విధంగా స్తంభంలో నుంచి అవతారం తీసుకొచ్చాడు ఎవరి కోసం? ప్రహ్లాద్ మహారాజ్ కోసం అనమాట. సో అలాగ ఏంటంటే ఓన్లీ మా భక్తుల కోసమే వచ్చాడు. మళ్ళీ ఏంటి అసురుల్ని సంబరించడానికి రాలేదు అట్లా అని ఏమీ అనుకోవద్దు. సో భగవంతుడు అందరి కోసం కూడా ఏదైతే మనము ఇంకా ఇంకా చెప్తుంటాం కదా అందరికన్నా కనిష్ట అంటారు కదా. సో వాళ్ళైనా అట్లీస్ట్ భగవంతుడి యొక్క రూపం చూస్తారు, వెళ్ళి ఒకసారి కృష్ణ అని అంటారు అనేసి ఆయన అర్చ విగ్రహ రూపం తీసుకొని కూడా వచ్చారు అనేసి ఇది మనకి పెద్ద వరదానము అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారనమాట. సేమ్ దాన్ని మళ్ళీ నెక్స్ట్ శ్లోకాలు ప్రచేతాస్ కూడా చెప్తున్నారు. ఇది మనకి ప్రపాదులు వారు ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ తర్వాత ఏంటంటే మనకి ఆల్రెడీ ప్రచేతాస్ కూడా అదే విషయం చెప్తున్నారనమాట. నువ్వు ఏ విధంగా ఎంత కరుణ ఎట్లా చూపించావు అంటే అది మళ్ళీ ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఏతావత్వం హి విభుభిర్ భావ్యం దీనేషు వత్సలైః యదనుస్మర్యతే కాలే స్వబుద్ధ్యా భద్రరంధన. హరే కృష్ణ మాతాజీ. చదవండి ఇందిరా మాతాజీ. ప్రణామాలు మాతాజీ. ప్రణామం. ఏతావత్వం విభుర్భిర్వా భవ్యం దీనేషు మాతాజీ వత్సలైః. విభుభిః చదవండి. ఓకే, ఏతావత్వం హి విభుభిః. ఏతావత్వం హి విభుభిః భావ్యం దీనేషు వత్సలైః యదన్మస్మర్యతే కాలే స్వబుద్ధ్యా భద్రరందన. కరెక్టేనా మాతాజీ? అంతే అంతే కరెక్ట్. దేవా, నీవు అమంగళములను నశింపజేయువాడువు. అర్చా విగ్రహ అవతారము ద్వారా నీవు విగ్రహములకు భక్తుల ఎడ కరుణను చూపుదువు. అట్టి నీవు మమ్ము నిత్య దాసులుగా భావింపము. హరే కృష్ణ మాతాజీ.
హరే కృష్ణ. సో ఏం చెప్తున్నారు? నువ్వు అమంగళాలను నశింపజేస్తావు. ఎందుకంటే ఎప్పుడైతే భగవంతుడు ప్రత్యక్షం అవుతాడో ఏమవుతామని చెప్పారు? మనకి ముందంతా కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. పరమ పవిత్రులం అయిపోతాం. ఎట్లా అయితే ధ్రువ మహారాజు కోరిక కోసం ఆయన అంత తపస్సు చేశాడు. ఎప్పుడైతే భగవంతుడు ప్రత్యక్షం అయిపోయాడు ఏమైపోయింది ఆయనకి? భౌతికమైన కోరిక ఉందా ఆయనకి? ఇంకా లేదు. ఇక్కడ వీళ్ళు కూడా అంతే. మాకు ఇంక ఏమీ వద్దు, ఇంక ముందు ముందు శ్లోకాల్లో వస్తాయన్నమాట. కోరుకోమంటున్నావు, మాకు అసలు కోరికే లేదు, అవన్నీ కూడా చెప్తూ వస్తుంటారు అనమాట. సో ఇక్కడ ఏంటంటే భగవంతుడు మనలో అమంగళాలని నశింపచేస్తాడు. అంతేకాకుండా భగవంతుడు ఏంటి అంటే మన మీద కరుణ చూపించడం కోసం మన అందరి కోసం ఆయన అర్చా విగ్రహ అవతారం తీసుకొని ఆయన భక్తుల ఎడ కరుణను చూపిస్తూ ఉంటావు అని చెప్పేసి చెప్పారు. భక్తులే కాదు, నార్మల్ కనిష్ట అధికారులు అంటాం కదా మనము, 3వ తరగతికి చెందిన వాళ్ళందరి కోసం కూడా భగవంతుడు ఈ విధంగా అర్చా విగ్రహం. సో అందుకని మనము ఇప్పుడు చాలా సార్లు నేను చెప్తూ ఉంటాను, మనకి బృందావనము ఎక్కడికో వెళ్ళాలి ఇవన్నీ అనుకుంటూ ఉంటాము. సో ఆ ప్లేస్కి అంతా వెళ్ళాలంటారా? ఇప్పుడు కొంతమందికి ఉండదు, అంటే వెళ్ళలేకపోతారు, కొంతమందికి శక్తి ఉండదు, కొంతమందికి ధనం ఉండదు. సో అలాంటి వాళ్ళు ఏంటంటారు? వాళ్ళ పరిస్థితి ఏంటి? సారీ, ప్రభుపాద్ చెప్పినట్లు మనం ఎక్కడ ఉంటే అక్కడే బృందావనం లాగా పూజ చేసుకోవచ్చు భగవంతుడిని. చేసుకోవచ్చు. ఎలా చేసుకుంటాము? బృందావనంలోకి ఎలా మరల్చుకోగలం? భక్తితో ఇప్పుడు మన ఇంట్లోనే కూర్చొని భగవంతుడిని ప్రార్థించుకొని భగవంతుడిని పెట్టుకొని మనం చేసుకున్నాం అనుకో, అదే బృందావనం. ఓకే, కుదిరి వెళ్ళగలిగితే ఓకే, వెళ్ళలేకపోతే మన ఇంటినే బృందావనంగా మార్చుకుంటాము. సత్సంగం కావాలని ఎక్కడికో పరిగెట్టక్కర్లేదు, మన ఇంట్లో వాళ్ళనే మనము భక్తులుగా అనుకుని రోజు కూర్చొని, నేను మా శిక్షా గురు ఫస్ట్ చెప్పిన క్లాస్ ఇదే అనమాట. మనం ఎక్కడెక్కడో మనకి సత్సంగం కావాలి, అయ్యో నేను బృందావనం వెళ్ళలేకపోయాను, నేను మాయాపూర్ వెళ్ళలేకపోయాను, ఇంత బాధపడాల్సిన పని లేదు. మన ఇంటిలో భగవంతుడిని స్థాపించుకొని ఆయన ముందు ఇద్దరు కూర్చొని ఫ్యామిలీ అంతా కూర్చొని 2 రౌండ్లు చాంటింగ్ చేసిన అది అసోసియేషన్, కలిసి పూజ చేసుకొని కలిసి ప్రసాదం ఆఫర్ చేసుకొని ఇవన్నీ చేసుకుంటే బృందావనమే, ఇంకేంటి అంతకన్నాను అనేసి నాకు ఫస్ట్ ఎవరు మీ అందరికీ కూడా తెలుసు, రవిగోపాల్ ప్రభు ఇప్పుడు మీకు అందరికీ కొంతమందికి క్లాసెస్ కూడా తీసుకుంటున్నారు, భక్తి శాస్త్రి తెలుగులో కూడా ఆయన తీసుకుంటున్నారు. సో ఆ ప్రభు మాకు ఫస్ట్ చెప్పిన క్లాస్ ఇదనమాట. సో అది మనం ఏంటంటే ఏం చేయాలి? ఇప్పుడు అర్చా విగ్రహాన్ని మనం ఇంట్లో పెట్టుకొని మనం భగవంతుడిని ఆరాధించడం మొదలు పెట్టాలి అనమాట. సో అందుకని నువ్వు మమ్ము నిత్యదాసులుగా భావింపము. సో అలా భగవంతుడిని పెట్టుకొని మనం ఏం చేయాలి? నువ్వు ఓనరే నేను ఓనరే అంటే మళ్ళీ ఏమీ లేదు. అలా కాదు, నువ్వు యజమానివి, నేను నీ యొక్క దాసుని అనుకొని మనం ఆ విగ్రహారాధన చేస్తే దాని యొక్క బెనిఫిట్ వస్తుందన్నమాట. అది ఇక్కడ మనకి మెయిన్గా ఈ శ్లోకంలో చెప్పడం అనమాట. సో అన్నిటికన్నా కరుణా రూపముతోటి అవతారం ఏంటి అంటే అర్చ విగ్రహం అనేది మెయిన్గా చెప్తూ ఉన్నారనమాట. సో అందుకని మనం ఎప్పుడు విగ్రహాన్ని చూసినా ఓకే ఇది ఒక రాతితో చేసింది, పంచలోహాలతో చేసింది అనే ఫీలింగే మనకి రాకూడదనమాట. భగవంతుడే స్వయంగా దాంట్లో ఉన్నాడు, ఆయన నిక్షిప్తమై ఉన్నాడు అనేది మనము తెలుసుకోవాలన్నమాట. సో మెయిన్గా ఇక్కడ ప్రపాదులు రాస్తున్నారు, అర్చా విగ్రహ రూపం భగవంతుని అపరిమిత శక్తుల యొక్క విస్తారమై ఉన్నది. ఏదైతే భగవంతుడి శక్తులు మొత్తం కూడా అర్చా విగ్రహానికి ఉంటాయి. సో మనం ఎన్ని రకాలుగా ఎన్నో మనము ఏమంటారు లీలలు, కథలు ఇవన్నీ కూడా విన్నాము. మా విగ్రహంలోంచి భగవంతుడు రావడం, కొన్ని లీలలు చూపించడము ఇవన్నీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఏమన్నా చెప్పగలరా ఏదైనా లీలని? గోవర్ధన లీలలో కూడా గోవర్ధనలో నుండి భగవంతుడు వచ్చి ఆ ప్రసాదం అంతా కూడా తీసుకుంటారు. అయ్యా ఓకే, అలా కాకుండా నేను అనేది అర్చా విగ్రహం ఉంది. మీకు ఎన్నో కథలు ఉన్నాయి కదా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. గోపాల భట్ట గోస్వామి అక్కడ చేస్తా ఉంటే సాలగ్రామం నుంచి విగ్రహం రూపంలో వస్తారు కదా మాతాజీ. ఎగ్జాక్ట్లీ, ఎస్. ఇంకా అన్ని నగలన్నీ పెట్టి ఆయన అలంకారం చేసుకొని సాక్షి గోపాల్. ఇంకా ఈవెన్ అంటే ఉడుపిలో కూడా ఆ భక్తుని గురించి తిరుగుతారు అనేది ఉంటుంది కదా మాతాజీ.
సో ఇవన్నీ ఈశ్వర్ గోపీనాథ్ మాతాజీ. శ్రీశ్వర్ గోపీనాథ్ ఇంక ఇలా ఎన్నో ఉన్నాయి మనకి. ఎన్ని కథలు అంటే మనకి ఎక్కడ ఆ ముకుంద లడ్డు పెడితే తినేస్తాడు భగవంతుడు వచ్చి, అందుకని హాఫ్ లడ్డు చేతిలో ఉంటది ఆయనకి. మళ్ళీ ఎక్కడ పూరిలో పైన ఉంటాడు చూడండి. క్షీర గోపీనాథ్ మాతాజీ. ఆ? క్షీర క్షీర క్షీరచోర గోపీనాథ్ అంటారు కదా. కాదు మాతాజీ. ఈ భగవంతుడి యొక్క దర్శనం ఉండదు చూడండి 15 రోజులు. అప్పుడు అనవసర అనేసి పైన ఒక ప్లేస్ ఉంటది. అక్కడ మాధవాచార్య మాత ఆయన పేరు అక్కడ చెయ్యి కాలు ఉంటది ఆయనకి. పాయసంలో చెయ్యి పెడతాడు, వేడి పాయసంలో. అప్పుడు చెయ్యి కాలుతుంది. ఇక్కడ ఇప్పుడు కూడా అవునా? ఉంటది. మీకు వెళ్తే మీకు ఆ విగ్రహానికి అది కనిపిస్తుంది. సో ఇలా ఎన్నో లీలలు మాతాజీ మనం అన్ని చూస్తున్నాం. ఎక్కడ దాకో కాదు, రీసెంట్ గా జరిగింది మీ అందరికి. జగపతాస్వామి గురు మహారాజు పాట పాడినప్పుడు ఏమైంది మాయాపూర్లో? ఆ మూర్తి కళ్ళల్లో నుంచి నీరు దారగా కారుతుంది మాతాజీ. దారగా కారణి పెప్పాదుల వారిది కూడా వచ్చింది కదా మాతాజీ రీసెంట్ గా. అదే అంటాను. సో అట్లా ఇవన్నీ కూడాను మనకి అర్చ విగ్రహం అంటే అది ఏదో నార్మల్ది అని అనుకోవటానికి లేకుండా మనకి ఎన్నో. అందుకని ఇక్కడ అదే మనకి ఎందుకు భగవంతుడు ఆ విధంగా వస్తాడు అంటే మనల్ని ఏంటంటే భక్తి చేసుకుంటూ మనం విశుద్ధ సేవకుల్లో ఒకరిగా మనల్ని స్వీకరించడానికి మెయిన్ ఎయిమ్ ఇదనమాట. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. సో అందుకే ఇక్కడ ఒక పక్క ఏంటి భగవంతుడు అన్ని కూడా అన్ని అంటారు మనకి సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం రజ ఆత్వం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ అని చెప్పేసి. సో మళ్ళీ ఇక్కడ ఏంటంటే మనకి అన్ని వదిలేయమంటున్నాడు, మీ పాపాలన్నీ తర్వాత తీస్తాను అంటున్నాడు. ఇక్కడేమో నేను కరుణతోటి వచ్చాను అని చెప్తున్నాడు. సో వీటన్నిటికీ డిఫరెన్స్ ఏంటి అని అనుకుంటే మనము ఏమంటారు ఫస్ట్ మనకి స్టార్టింగ్ లెవెల్కి ఇదనమాట అర్చా విగ్రహంకి. తర్వాత మన భక్తిలో ఇంకా ఇంకా ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు మనకి ఏంటంటే మొత్తం అంతా కూడా అంటే మనకి పాపాలు వీటన్నిటి కాకుండా పూర్తిగా మనము భగవంతుడి శరణ తీసుకోవాలన్నమాట. అది ఇక్కడ మనకి స్టార్టింగ్ లెవెల్కి చివరికి వచ్చేటప్పటికి. అందుకే భగవద్గీతలో కూడా ఈ శ్లోకం ఎప్పుడు చెప్పారు? స్టార్టింగ్ చెప్పారా సర్వధర్మాన్ పరిత్యజ అనేది? చివరి శ్లోకం చివరి శ్లోకం మాతాజీ. చివరి శ్లోకం అది, అందుకని అనమాట. సో ఇంకా భగవంతుడు ఏంటి అంటే మనకి ఏ చిన్న పువ్వు, ఏది చిన్న పత్రం, పుష్పం, ఫలంతో భక్తి ప్రేమతోటి మనం ఏవిచ్చినా కూడా ఆయన స్వీకరిస్తాడు. సో మనకి నైవేద్యం పెట్టడము, భగవంతుని ఇవన్నీ చేసుకోవడము, ఈ విధంగా మనం విగ్రహారాధన చేస్తూ ఆరంభ దశ నుంచి వెళ్తూ మనం అలా విశుద్ధ భక్తులుగా మారడానికి ఉంటుందన్నమాట. అలాగే తెలియకుండానే మనము భక్తిలోకి ముందుకు వెళ్ళిపోతాము అనేది చెప్తున్నారు అనమాట. సో అందుకని ఎలా అయితే వాళ్ళు నాస్తికులు అనుకుంటారో వాళ్ళలాగా కాదు, ఈ అర్చా విగ్రహంలో కూడా భగవంతుడు ఉన్నాడు అని చెప్పేది మెయిన్ గా అనమాట. నెక్స్ట్ మనకి ఎగ్జాంపుల్ ఒకటి చెప్తూ ఉన్నారు. ఎలా అయితే బ్రాహ్మణుడు, ఆయన పేరు ఏదో చెప్పుకున్నాం మనం, నాకు గుర్తు రాలేదు, నాకు టైం లేక నేను సెర్చ్ చేయలేదు. ఆయన మనకి అదే ఏమీ పాపం ఉండదు ఆయన దగ్గరికి. సో ఆయన ఊహించుకుంటూ శాలిగ్రామానికి ఏమంటారు అభిషేకం చేయడము, బట్టలు వేయడము, నగలు వేయడము, పూలమాల ధరించడము, ఆ తర్వాత ప్రసాదం చేస్తున్నట్టుగా నైవేద్యానికి పాయసం చేస్తాడు. చేసి భగవంతుడికి పెట్టబోతుంది, ఇది వేడిగా ఉందేమో అని చేయి పెడితే ఏమవుతుంది ఆయనకి? కాల్సింది మాతాజీ. బ్రాహ్మణుడు ఉంది మాతాజీ, బుక్ లో కూడా పేరు లేదు మాతాజీ, మాతాజీ. ఈ మధ్య రీసెంట్ గా ఒక దగ్గర నేను చదివాను పేరు. నేను అయ్యో ఈయన పేరు ఇప్పుడు దాకా ఇదా తెలియలేదే అని కూడా అనుకున్నాను నేను. యా, సో ఇలా ఏంటంటే మనకి ప్రభుపాదుల వారు ఎగ్జాంపుల్ తో సహా చెప్తూ ఉన్నారనమాట. మనకి భగవంతుడు మన మనస వాచ కూడా అర్పించినా కూడా తీసుకుంటాడు అని చెప్పేసి. అందుకని మనకి మన ఇంటి దగ్గర కానీ ఆలయంలో కానీ ప్రామాణికంగా భగవంతుడు ఉన్నాడు. సో ఆ భగవంతుడికి గురువు ఏ విధంగా చెప్పారో ఆ విధంగా మనము ఆ విగ్రహారాధన అనేది చెయ్యాలి. అది మన యొక్క మొదటి కర్తవ్యం అని చెప్తున్నారు అనమాట. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి. సాక్షి గోపాలుడు నేను ఏదో 1 రోజు 2 రోజులు అట్లా నడిచాడు అనుకున్నాను, 100 రోజులు నడిచాడని మొన్న చదివాను మాతాజీ. అసలు నాకైతే 100 రోజులు నడవడం అంటే ఏంటి మాతాజీ, అసలు దాన్ని చదువుతున్నప్పుడు అయితే అక్కడ ప్రత్యక్షం అయిపోవచ్చు, కానీ కూడా నీ వెనకాల అని వచ్చాడు చూడండి. అది 1 రోజు కాదు 100 రోజులు నడిచాడంటే చూడండి. హరే కృష్ణ. ఎందుకంటే ఆ రోజుల్లో టైం పట్టేది కదా మాతాజీ, ఈజీ కాదు కదా. అందుకే రోజు నాకు ఎంత ఫుడ్ వండి పెట్టు అని చెప్పారనమాట. అదే తినుకుంటూ వచ్చాడు ఆయన.
అవును, అదే చదివాను. అది ఈయన ఫుడ్ పెడుతున్నాడు, ఆయన నడుస్తూ ఉన్నాడు అంటే Yes, అయినా కూడా ఎంత కష్టంగా అది మాతాజీ, మనకే అంటే కష్టం అనిపిస్తుంది. మన భగవంతుడు కోసం అనుభవిస్తాడు. ఎంత చేయడానికి ఆయన, ఎంత ఏది చేయడానికైనా ఆయన వెనకాడు అనేది ఆ కరుణకి ఎగ్జాంపుల్ ఇది చూపించచ్చు అనమాట. మాతాజీ రీసెంట్గా ఒక టెంపుల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు మాతాజీ, కృష్ణదే. అయితే మనం మామూలుగా గ్రహణాలు వచ్చినప్పుడు అదే క్లోజ్ చేయాలంటారు కదా టెంపుల్, కానీ ఆ విగ్రహానికి అప్పుడు ఎప్పుడైతే అంటే వాళ్ళు రోజు ప్రసాదం కంపల్సరీ పెట్టాల్సింది, అంటే యుద్ధం తర్వాత కేరళ మాతాజీ, ఎగ్జాక్ట్లీ కేరళలో. అది భలే అనిపించింది మాతాజీ అది కూడా. అంటే ఆయన ఎప్పటికీ ఆకలితో, అంటే యుద్ధం తర్వాత వచ్చాడు కాబట్టి ఆకలితో ఉన్నప్పుడు చాలా ఆహారాలతో పెట్టారంట ప్రసాదంలో. పెట్టిన తర్వాత ఇప్పుడు మొన్న అంటే గ్రహణం అప్పుడు, అంటే శంకరాచార్యుల టైంలో గ్రహణం అప్పుడు పెట్టకపోతే ఆయనకు ఉండేటువంటి మొలతాడు ఏదైతే గోల్డ్ కలర్ చేయించుందో, గోల్డ్ది, అది జారిపోతుందంట మాతాజీ. ఇప్పటికీ వాళ్ళు ఈవెన్ ఫస్ట్ ఓపెన్ చేయగానే ఫస్ట్ భగవంతుడి పాయసం పెట్టినాకనే కూడా 4 ఓపెన్ అవుతాయి. ఇక్కడ మిడ్ నైట్ ఓపెన్ చేసి 2:00 వాళ్ళు ప్రసాదం పెడతారు. ఎందుకంటే ఆయనకి కంటిన్యూస్ గా భోజనం పెడుతూ ఉండాలి, ఆకలి ఎక్కువ అన్నమాట. సో అది కృష్ణుడిదే, చాలా విగ్రహం ఏం పెద్దది కాదు, చిన్న విగ్రహమే అన్నమాట. సో అది ఎట్లా దొరికింది అనేది ఎంతవరకు నాకు అథెంటిక్ నేను చూడలేదు. నేను ఇంకా సెర్చ్ చేద్దాం అనుకున్నాను దానికి. మళ్ళీ సైంటిఫిక్ గా ప్రూవ్ చేసి అయిందంట మాతాజీ. మళ్ళీ ఒక రోజు వీళ్ళు పెట్టకుండా కూడా ట్రై చేశారంట మాతాజీ. టెంపుల్ ది వాళ్ళు చెప్పిన స్టోరీ అంతా ఎగ్జాక్టా కాదా, ఎక్కడైనా మనకి సోర్స్ ఉందా అని వెతుకుదాం అనుకున్నాను. ఇదేంటంటే మనకి ఒక చిన్న యూట్యూబ్ షార్ట్ ద్వారా తెలుసుకున్నది కదా. సో అదేంటంటే ఎట్లా వచ్చింది, కొంతమంది ఏంటంటే ఏఐ తోటి ప్రిపేర్ చేసి వాళ్ళ ఇష్టం వచ్చిన స్టోరీస్ కూడా పెడుతూ ఉన్నారు కదా. సో అందుకని నేను అమ్మాయి కాదు మాతాజీ, తనే నేను చాలా ఫాలో అవుతాను. తను అన్ని టెంపుల్సే కవర్ చేస్తారు. కానీ అట్లా అంటే ఆమె చెయ్యదు, అది నేను చెప్పేది. ఆమె మంచి సిఇఓ ఉండే మాతాజీ, తను రిజైన్ చేసి దీంట్లోకి వచ్చారు. స్టోరీ చెప్పింది కదా, అది స్టోరీ ఎందుకంటే ఆ టెంపుల్ స్టోరీ ఏం చెప్పిందంటే, తను ఎప్పుడైతే కృష్ణుడు వీళ్ళందరూ కూడా వెళ్తారు కదా ఎక్కడికి, వనవాసం వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు అక్షయ్ పాత్రతో పాటు కృష్ణుడు వాళ్ళకి ఒక విగ్రహాన్ని ఇస్తాడంట. సో అక్షయ్ పాత్రలో దాన్ని పెట్టి వాళ్ళు పూజ చేసుకుంటూ ఉంటారంట. సో దాని తర్వాత ఏంటంటే ఆ తర్వాత అది నీళ్ళల్లో కలిసిపోయి అది ఒక భక్తుడికి దొరుకుతుంది అనమాట కేరళ దగ్గర. సో ఆయన తీసుకెళ్లి దాన్ని ప్రతిష్ఠిద్దామని దీనిలోంచి తీస్తే రాదంట. సో దాన్ని అలాగే ప్రతిష్ఠిస్తారు, దానికి ఆకలి ఎక్కువ, ఇదన్నమాట స్టోరీ. సో అది ఎంతవరకు నిజం అనేది నాకు తెలియదు అని చెప్తున్నది. ఓకే, నేను ఈ మధ్య ఇవి చూశాను దాన్ని. ఓకే, 29 కదా. సో 28లో ఏంటి, అర్చి విగ్రహము. కానీ ఇలాంటివి సారీ మాతాజీ, ఇలాంటివి మనము ఒక కృష్ణకు తప్ప ఎక్కడ కూడా చూడమేంటి మాతాజీ. నేను చాలా వెతికాను, అలా శివుడు కానీ అలా కనిపించడం అలాంటివి మనం ఎక్కడ చూడం కదా. ఓన్లీ కృష్ణది, ఎటు తిరిగినా మళ్ళీ కృష్ణ దగ్గరికి వస్తుంది. ఇలాంటి చేసినవన్నీ కూడా తనే, అంటే ఎంత ఉన్నానో అది, అంటే అంత ఇచ్చినాక కూడా మనం ఇంకా భగవద్గీతలో చెప్పినవన్నీ కరెక్ట్ అని చెప్పడానికి ఆయన ఎగ్జాక్ట్లీ. నేను శివుడికి ఎక్కడైనా కనిపిస్తారా, ఇలా అన్ని చూసినా లేవు, ఓన్లీ కృష్ణకి ఇవన్నీ కనిపిస్తాయి. ఇలా విగ్రహం కూడా మాట్లాడడం, కదలడం, తిరగడం ఇంకా ఆయన ఇష్టం. ఏనోపశాంతిర్భూతానాం క్షుల్లాకానామపి హతాం అంతర్హితోంత హృదయే కస్మాన్నో వేదనాశిషః. హరే కృష్ణ మాతాజీ, హరే కృష్ణ చదవాలా మాతాజీ? చదవండి మాతాజీ. ఓకే. హరే కృష్ణ మాతాజీ. ఎవరు మాతాజీ? నేనా మాతాజీ? వాయిస్ మనకి వినిపించట్లేదు మాతాజీ, కృష్ణవేణి మాతాజీది. నాది వినిపిస్తుందా మాతాజీ? ఎస్ మాతాజీ, వినిపిస్తుంది మాతాజీ, లోహం వినిపిస్తుంది. అయితే నేను అదే, నాకు సిగ్నల్ లేదు, వర్షం పడింది మాతాజీ. చదవడానికి అవుతుందా? చదివిదా? చదవండి మాతాజీ. ఏనోపశాంతిర్భూతానాం, తను చదువుతున్నట్టున్నారు మాతాజీ. క్షుల్లాకానామపి హతాం అంతర్హృదయే కస్మాన్నో వేదనాశిః. హరే కృష్ణ. భగవానుడు తన సహజ కరుణచే భక్తుల
భక్తుల గూర్చి ఆలోచించుచుండును. అందువలనే ఆరంభ దశలోనున్న భక్తుని సమస్త కోరికలు కూడా ఈడేరుచున్నవి. జీవుడెంతటి అల్పుడైనప్పటికీ భగవానుడు అతని హృదయమునందు నెలకొని ఉండి అతనిని గూర్చి అతని సమస్త కోరికలను గూర్చి ఎరిగియుండును. అయినచో మేము అల్పులమైనప్పటికీ అతడేల మా కోరికల నెరుగకుండును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సో ఇక్కడ ఇంకా భగవంతుడి యొక్క కరుణ ఎలాంటిది అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. భక్తుల గురించి ఆయన ఎట్లాగో మామూలు మనలాంటి వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటే భక్తుల గురించి ఇంకెంత ఆలోచిస్తాడు. సో అదే విధంగా మనకి ఒక్కొక్కసారి ఏంటంటే మనం స్టార్టింగ్ లో ఆరంభ దశలో ఉన్నప్పుడు మనం కొంచెం చేస్తాం, మనం ఏమనుకుంటాం జరిగిపోతూ ఉంటాయి. సో సమస్త కోరికలు కూడా నెరవేరుతూ ఉంటాయి అన్నమాట. సో అది ఎట్లాగా అంటే భగవంతుడికి ఎలా తెలుస్తుంది ఏంటి అంటే, భగవంతుడు మన అందరి హృదయాలు పరమాత్మ రూపంలో ఉంటాడు కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా భగవంతుడికి తెలుస్తూ ఉంటుంది అనమాట. సో అందుకని భగవంతుడికి అది ఏంటంటే భక్తులనే కాదు మామూలు వాళ్ళ కోరికలు కూడా తెలుస్తాయి అని చెప్పి చెప్తున్నా. అంటే భగవంతుడికి ఎంత కరుణ, మనందరినీ కూడా సమానంగా చూస్తారు అనేసి. ఎందుకు ఇప్పుడు వస్తాను? ఓకే. సో అది ఇక్కడ మనకి చెప్తూ ఉందన్నమాట. సో దీనికి ప్రభుపాదుల వారు ఎట్లా తెలుస్తుంది మనకి అల్పులమైనా కూడా మనకి ఏ ఒకటి కోరికలు అనేవి ఉంటాయి, ఆ కోరికలను ఏంటంటే భగవంతుడు తీర్చడానికే చేస్తూ ఉంటాడు. ఎప్పుడు అంటే మనం బాగా భక్తులమైనప్పుడు, మనకి ఇవి ఆటంకాలు అని అనుకున్నప్పుడు మనకి ఆ కోరికలు తీర్చకుండా ఉంటాడనమాట. సో ఇక్కడ ఏంటంటే సెకండ్ పారాగ్రాఫ్ అంతా కూడాను భక్తులు అనేవాళ్ళు ఎలా ఉంటారు అనేది మనకి చెప్తున్నారనమాట. భక్తులకి ఏంటంటే అనాసక్త, వాళ్ళకి వేటి మీద కోరిక అనేది ఉండదన్నమాట. అయినా సరే వాళ్ళ కోరికలు కూడా భగవంతుడు తెలుసుకొని, ఎందుకంటే ఆ హృదయంలో ఏముందో ఆయనకి తెలుసు కాబట్టి చెప్పకపోయినా కూడా, అది ఇందాక నేను అన్నాను కదా, వాళ్ళకి చెప్పకపోయినా ఆ కోరికలు ఆయన భగవంతుడు తీరుస్తూ ఉంటాడు అనమాట. అది వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు ఎప్పుడు భక్తిలోనే ఉంటారు, కానీ భగవంతుడికి అది తెలుసుకొని తీరుస్తూ ఉంటాడు. ఈ మామూలు జీవులకి ఏంటి అంటే వాళ్ళు కోరిక కోరినప్పుడు దాన్ని తీర్చడానికి భగవంతుడు ట్రై చేస్తూ ఉంటాడు అని చెప్పి భగవంతుడి యొక్క కరుణ గురించి చెప్తూ ఉన్నారనమాట. ఓకే. అంతేకాకుండా ఇక్కడ ప్రభుపాదుల వారు ఏంటంటే మన కర్మలన్నీ కూడా జయప్రదాలు అవుతాయి. ఎందుకు అవుతాయి అంటే ఎంతో కాన్సన్ట్రేషన్, అకుంఠిత భావంతో భగవంతుడిని మనము ఆరాధన చేస్తూ ఉంటాం కాబట్టి మన కర్మలన్నీ కూడా కర్మ ఫలాలు అనేవి ఏమీ లేకుండా జయప్రదాలు అంటే ఏంటంటే మనకి కర్మ ఫలాలు అంటకుండా అకామ కర్మల కింద ఉంటాయి అన్నమాట. సో అది ఇక్కడ. సో మనం ఎప్పుడైతే అంత శ్రద్ధతోటి విశ్వాసంతో భగవంతుడి యొక్క అర్చ విగ్రహాన్ని మనం పూజించడం మొదలు పెడితే మనకి కంపల్సరీ జయం జరుగుతుంది. మనకి కావాల్సిన అంటే వాళ్ళకి మామూలు భౌతికమైన కోరికలు ఉండవు, ఆధ్యాత్మిక కోరికలు అనేవి కంపల్సరీ భగవంతుడు నెరవేరుస్తాడు అని అనమాట మెయిన్. సో అంత్యమున జయము అంటే ఏంటి మీనింగ్? లాస్ట్కి జయం కలుగుతుంది అంటే మీనింగ్ ఏంటి? భగవద్ధామకు వెళ్ళడం వెళ్ళడం అంతే. ఇంక వాళ్ళకి జయం అంటే ఇంకా అది మిగతా కోరికలు ఏమి ఉండవు కాబట్టి వాళ్ళకి అది నెరవేరుస్తాడు అనమాట. అది. సో ఇక్కడ మనకి వరుసగా 3 శ్లోకాలు కూడా భగవంతుడు ఎంత కరుణ మన మీద చూపిస్తాడు, ఏ విధంగా చూపిస్తాడు, ఆయనకి మన కోరికలు ఎలా తెలుస్తాయి అనేది మనకి 3 శ్లోకాలు. సో ఈ రోజుకి 30 తీసుకొని ఆపేస్తాను. అసావేవరోస్మాకం ఈప్సితో జగతపతే ప్రసన్నో భగవాన్ ఏషాం అపవర్గ గురుర్గతి. సన్యాసం మాత చదవండి. లేకపోతే జై శ్రీ మాత. రవిశేషి మాతాజీ ఆన్ చేశారు. అవునా? ఓకే సరే. థ్యాంక్ యూ మాతాజీ. అసావేవరోస్మాకం ఇపిత్సితో జగతః పతే ప్రసన్నో భగవాన్ యేషాం అపవర్గ గురుర్గతిః. అనువాదం బై జయ శ్రీల ప్రభుపాద. ఓ జగత్పతి, భక్తి యోగ శాస్త్రమునకు నీవే నిజమైన బోధకుడవు. మా జీవిత చరమ లక్ష్యము నీవే అనుచు మేము ముదమంది ఉన్నాము. నీవు మా ఎడ ప్రసన్నడవగుటయే మాకు గొప్ప వరదానము. నీ సంతుష్టిని తప్ప అన్యమేదియు మేము కోరము.
థ్యాంక్ యూ మాతాజీ. సో హరే కృష్ణ. ఇక్కడ ఏంటంటే భగవంతుడి కోరిక కోరుకోమన్నారు కదా, దానికి చెప్తూ ఉన్నారనమాట. మాకేంటంటే నువ్వే అసలైన బోధకుడివి. సో భక్తి యోగ శాస్త్రం అంటే భక్తిని నేర్పించిందే నువ్వు. ఓకే. సో అందుకని మాకు చర్మ లక్ష్యం ఏంటి, పరమ గతి ఏంటి, మాకు నువ్వే అని అనుకుంటూ ఉన్నాము. దాంట్లో ముందు ఉన్నాము అంటే చాలా ఆనందంగా ఉన్నాం దాంట్లో. ఓకే, నువ్వే చర్మగమ్యం అనుకొని నీదే లాస్ట్కి అనుకొని మేము చాలా హ్యాపీగా ఆనందంగా ఉన్నాము. ఇంతకు మించి మాకు ఇంకేం కావాలి? అది నువ్వు మా ఎడ ప్రసన్న వగుడువే. సో ప్రసన్నుడు ఎలా అవుతాడు? ఆయన భగవంతుడు. నువ్వు ప్రసన్నం ఎలా అవ్వాలి అంటే నీకు సంతుష్టిని తప్ప అన్ని మీదయు మేము కోరము. సో మేము చేసే పనులన్నీ కూడా ఎలా ఉండాలి అంటే నీకు తృప్తి కలిగించే ఉండాలి. అది దాని ద్వారా నువ్వు ప్రసన్నుడు అవ్వాలి. ఇంతేకాని మాకు అసలు ఇంక ఏ వరం ఆల్రెడీ నువ్వే మాకు బోధించావు, నువ్వే బోధకుడివి, చర్మ లక్ష్యము నువ్వే మాకు, నీకు సంతృప్తి పరిగించే పనే మేము చేస్తాము. దీంట్లో మేము చాలా హ్యాపీగా ఉన్నాం. సో ఇదేనా మనకు కూడా ఉండాల్సింది, మన లక్ష్యం కూడా. హరే కృష్ణ. 100% కరెక్ట్ మాతాజీ. ఇదే లక్ష్యం మనకు ఉండాలి, ఇంకేమీ అక్కర్లేదు మనకి. మనకి పరమ లక్ష్యం ఏంటి? మనకి భగవంతుడి దగ్గరికి చేరడం. ఆయనే మనకి గతి అనేది, చివరి గమ్యం ఆయన దగ్గరికే వెళ్ళాలి అనేసి. సో దానిలో మనం ఏంటి, హ్యాపీగా ఉండాలి. అందులో ఎంతో ఆనందంగా మనం దానిలో ఉండి చేసుకొని ఉండాలన్నమాట. సో మనం ఏ పని చేసినా అది భగవంతుడి తృప్తి కలిగించేది అయి ఉండాలి. అంతేకాని మన మనకి స్వలాభంకి, మన ఇంద్రియాలకి తృప్తి కలిగించే దానిలాగా అది ఉండకూడదు అనమాట. సో మాకు గొప్ప వరదానం ఏంటి అంటే నువ్వు ప్రసన్నుడు అవడమే. నువ్వు ప్రసన్నుడు ఎలా అవుతావు? నీకు సంతృప్తి కలిగించే పని చేస్తే. సో ఆ పని మేము చేసేలాగా చెయ్యి చాలు. అదనమాట ఇక్కడ. ఓకే. సో ఇక్కడ ఏంటి అంటే మెయిన్ గా మనకి ప్రపాదుల వారు ఏంటంటే భగవంతుడు మామూలుగా ముందు ఏంటంటే మనకి బ్రహ్మను, పరమాత్మ ఈ 3 రకాలుగా మనకు ఉంటారు. పూర్ణ పురుషోత్తముడు భగవానుడుగా. కాకపోతే ఏంటంటే మనం ఈ మిగతాది ఏంటంటే మిగతా రెండిట్లో కన్నా కూడాను మనం భగవంతుడిని మనము ఎక్కువగా చేస్తాము అనమాట. సో ఇదంతా మీకు తెలిసిందే. కాకపోతే ఇక్కడ ఏంటంటే ప్రభుపాదుల వారు మెయిన్ గా మనకి ఏమి ఇచ్చారు అంటే మనం మిగతా వాటిలో అంటే ఈ సంసార చక్రం అంటే ఏంటంటే మనం పుట్టడం, మళ్ళీ దాంట్లో కర్మలు చేసుకోవడం, మళ్ళీ వాటి వల్ల మళ్ళీ ఇంకో జన్మ తీసుకోవడము. సో ఈ సంసార చక్రంలో పడి మనము కష్టపడడం కన్నా కూడాను భగవంతుడిని లక్ష్యంగా పెట్టుకొని మనం భగవంతుడికే మనం సేవ చేసుకోవడం అనేది చెప్తూ ఉన్నారనమాట. సో అందుకని ఇక్కడ వర్గ అపవర్గ అంటే ఏంటి అనేది కూడా మనకి చెప్తున్నారనమాట. సో ఇది అపవర్గం అనగా దీనికి విరుద్ధమైనది అని చెప్తున్నారు. మనుషుడు సునక మార్జాలం వలె పరిచయక భగవద్ధామమునకు చేరగలడు. ఎందుకంటారు? సునక మార్జాలం వలె పని చేయక అని ఎందుకు చెప్పారు? సునకము అది ఏదైతే జీవిస్తుందో అదే గొప్పది అనుకుంటూ దానిలోనే పడి ఉంటుంది. అందుకని అట్లా వాటి కాన్షియస్ ఉండదు. మనం ఎప్పుడు చెప్పుకుంటాం జంతువులకి మనకి ఉన్న తేడా ఏంటి? మనకి తప్పు ఒప్పు అనేది మనం తెలుసుకోగలుగుతాము. భక్తి ఎలా చేసుకోగలుగుతాం, దాన్ని పెంచుకోగలుగుతాము అనేది మనకి తెలుస్తుంది అనమాట. సో అది ఇక్కడ మనకి మెయిన్ గా ప్రపాదుల వారు చెప్తూ ఉందన్నమాట. ఓకే. సో మనకి భౌతిక సంసారంలో పడి ఉండడం కన్నా భగవంతుడి దగ్గరికి చేరడం అనేది ఇష్టము. దాంట్లో ఏంటంటే బ్రహ్మతేజంలో లీనమవడము ఇలా కొంతమంది రకరకాలుగా అనుకుంటారు. బట్ వీటన్నిటికన్నా ఏది గొప్పది మనకి? ఏది భగవదానుభూతి గొప్పది మనకి? ఏది మనకి ఆనందం ఇస్తుంది? భగవంతుడికి. ఎందుకంటే మనం చాలాసార్లు చెప్పుకున్నాము, మనం ఎలా అయితే భగవంతుడిలో మనం లీనమైపోయాము ఎలా అంటే మనకు ఒక ఐడెంటిటీ ఉండదు, ఏం చేయాలో అర్థం కాదు. ఇప్పుడు నాకు అన్ని ఫెసిలిటీస్, టీవీ ఇచ్చారు, బట్టలు ఇచ్చారు, నగలు ఇచ్చారు, ఫుడ్ ఇచ్చారు, అన్ని ఇచ్చి నన్ను ఒక రూమ్ లో పడేసి నువ్వు ఉండు అన్నారనుకో, ఉండగలమా? ఉండలేము. ఒక గంట మహా అయితే ఒక రోజు ఉండగలమేమో. ఆ తర్వాత ఇంక పిచ్చి లేచిపోతుంది మనకు, అసలు మన వల్ల కానే కాదనమాట. సో అదే ఇక్కడ మనకి అవన్నీ కాకుండా మనకి ఇది నిరాకారంది కాకుండా మనము భగవంతుడిది అనేది చెప్తూ ఉన్నారనమాట. కృష్ణ మాతాజీ ఇక్కడ అనొచ్చలేదు తెలీదు, శివఠాకూర్ మాతాజీ మన గార్లెండ్ సేవలో వస్తారు కదా, అప్పుడు కీర్తన మేళ జరుగుతున్నప్పుడు వాళ్ళ ప్రభు సర్ప్రైజ్ అని చెప్పి అబుదాబిలో 5 స్టార్ హోటల్ తీసుకెళ్లారు తన్ని. ఒక రోజు ఫ్రెండ్స్ అందరు వెళ్తున్నారని తనే రిటర్న్ వచ్చాక సేమ్ మీరు చెప్పినట్టు అంది మాతాజీ. అంత పెద్ద కాస్ట్లీ హోటల్ ఏం ప్రైజ్, నాకు ఇసుకొచ్చేసింది. ఇక్కడ సేవ వదులుకొని మా ప్రభు తీసుకెళ్ళి అక్కడ పెట్టారు. మీరు చెప్పగానే ఇదే గుర్తొచ్చింది మాతాజీ నాకు.
సో మెయిన్గా మనకి సంసిద్ధి హరితోషణం శ్లోక ఉంది కదా, అది గుర్తుపెట్టుకొని మనం భగవంతుడికి ఆయన తృప్తి కలిగించే పనులు చేసుకోవడము మెయిన్గా మనకి ఇక్కడ చెప్తుంది అనమాట. ప్రచేతాస్ కూడా మాకు ఏమీ వద్దు అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. అది ఎందుకు వద్దు అన్నారు అనేది 31లో ఉంది. సో రేపు చూద్దాం, ఆల్రెడీ వాళ్ళ టైం డిలే అయిపోయింది. సో రేపు చూద్దాం. ఓకే, హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, నాకు ఒక డౌట్ చెప్పండి. చెప్పండి. మాతాజీ, మనకు ప్రతి ప్రాణిలో సోల్ ఉంటుంది అంటాం కదా, ఆత్మ ఉంటుంది అంటాం కదా, కదా మాతాజీ? ఆత్మ పరమాత్మ ప్రతి దాంట్లో ఉంటారు కదా. అయితే ప్రతి ప్రాణి అంటే మనం వానపాములలో కూడా ఉంటుంది కదా మాతాజీ. అయితే వానపాములు అంటే మా మనమడు నేను ఇక్కడ మా అమ్మాయి దగ్గర ఉన్నాను డయస్ లో. వాడికి చాలా డౌట్స్ ఉంటాయి అన్నమాట. ఆ డౌట్స్ అన్ని క్లియర్ చేయమంటాడు. వాడు అడిగిన వాటికన్నా అసలు మనం క్లియర్ చేయలేము, అంత హై లెవెల్లో మాట్లాడుతుంటాడు. అయితే వాడు ఏదో ఫిలాసఫీ రాశానంటాడు వాడు. అంటే వీడు ఏంటంటే డార్విన్ ఫిలాసఫీ అంటాను చూడండి మాతాజీ. బిగ్ బ్యాంగ్ నుంచి ఇదంతా మనిషి వచ్చాడు, ఆ లెవెల్లో ఉన్నాడు వాడు. అదే నమ్ముతాడు అసలు. వాడంతా రీసెర్చ్ చేసుకున్నాడు గురించి అంతా ఏది అడుగుతుంది. ఇప్పుడు మనం అంటాం కదా గ్రహాలలో కూడా జీవులు ఉన్నారని మనం అంటాం కదా. అయితే నేను అన్ని గ్రహాలలో కూడా జీవులు ఉన్నారు నాన్న అంటే, అమ్మమ్మ జూపిటర్లో ఉన్నారు నాన్న అంటే వాడు నవ్వి అన్నాడు, అదంతా పాయిజనస్ గ్యాస్ అమ్మమ్మ, అదంతా మనుషులు ఉండరు అన్నాడు. వాడంతా అది ప్రూవ్ చేసి చూపిస్తున్నాడు. అమ్మమ్మ నీది ప్రూఫ్ చేసి చూపి అంటాడు వాడు నాకు. అప్పుడు చెప్పండి, ఎందుకంటే దానికి తగ్గ దానికి ఇప్పుడు ఎలా అయితే నీళ్ళల్లో ఉండడానికి చేపకి ఎలా అయితే శరీరం ఉందో, అదే విధంగా ఆ లోకానికి సంబంధించినట్టుగా అక్కడికి ఆ జీవికి అలాంటి శరీరం ఉంటుంది. అంటే ఆ వేడి తడి. ఇప్పుడు చూడండి అమెరికన్స్ మనము అంటే డిఫరెన్స్ ఎట్లా ఉంటుంది. చెప్పాను మాతాజీ, ఆకాశంలో పక్షులు చిన్న చిన్న క్రిములు అలా ఎగురుతాయి, మనకు కనిపించవు కదా. ఆ విధంగానే అక్కడ దానికి తగినట్టుగా ఉంటాయంటే కూడా వాడు ప్రూఫ్ చేయంటాడు. అన్ని ప్రూఫ్ చూపిమంటాడు. నువ్వు చూపి నాకు వీడియో ప్రకారంగా లేదేదో ప్రకారంగా ప్రూఫ్ చేయంటాడు. చూపిస్తే నేను అమ్ముతా అంటాడు. అయితే ఇదొక్కటి మాతాజీ సోల్ గురించి నిన్న మళ్ళీ మాట్లాడుతుంటే ఏమన్నాడు అంటే, ఇప్పుడు వానపాపం మధ్యలో కట్ అవుతుంది, మనము తీస్తుంటే ఒక్కోసారి మధ్యలో కట్ అవుతుంది. అయితే అది అటు వెళ్తుంది ఇటు వెళ్తుంది, 2 పార్ట్స్ అయ్యి 2 దిక్కులకు వెళ్తుంది మాతాజీ. అది మీరు గ్రహించారా? వానపాములు ఊళ్ళో చూస్తాం కదా, వర్షపడంగానే వానపాములు వస్తుంటాయని. అయితే అది కట్ అయితే మనం మట్టి చెట్టు పెట్టేటప్పుడు మనం మట్టి తవ్వుతుంటే మధ్యలో కట్ అవుతుంది. ఒక్కోసారి కట్ అయితే అది 2 దిక్కులు తిరుగుతుంది, అటుపోతుంది ఇటుపోతుంది. ఆ ఎగ్జాంపుల్ చెప్పి చచ్చిపోతుంది కదా. చచ్చిపోదు అది అటుపోతుంది ఇటుపోతుంది. మన ట్రైన్ కు 2 దిక్కులు ఎలా వెళ్తుందో, ట్రైన్ అటు ఇటు 2 ఇంజిన్లు ఉంటుంది, అటు ఇటు 2 దిక్కులు వెళ్తుంది. అదే విధంగా ఇది కూడా కట్ అయిపోయిన తర్వాత ఇది ఈ పార్టీ ఇది కదులుతుంది. మాతాజీ నేను డిసెక్షన్ చేశాను మాతాజీ, అది కొంతసేపటి వరకే అలా ఉంది.